మిత్రులారా అందరూ కూర్చోండి. యాక్చువల్గా నిన్న డాక్టర్స్ డే, ఆ సందర్భంగా మాతో అసోసియేట్ అయిన డాక్టర్స్ అందరినీ నిన్న అభినందిద్దామనుకున్నాం. నా మిత్రుడు మా స్కూల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేందర్ రెడ్డి గారు డేట్ నిన్నటిని ఇవాళకి మార్చారు. సో నాకు కూడా శుక్రవారం అయితే మనం మావాడు చికెన్ మటన్ బాగా వండుతాడు, అది తినే వచ్చిన సాధనంతో నిన్నటి అభినందన సభను ఇవాళకి పెట్టడం జరిగింది. అందుకనే గత సంవత్సరంన్నర కాలంలో కోవిడ్ని ఎదుర్కోవటంలో హైదరాబాద్లో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, ఢిల్లీలో కానీ, అమెరికాలో కానీ తెలిసిన వాళ్ళందరికీ, మీరందరూ కూర్చుంటే బాగుంటుంది, అందరికీ వైద్యం చేసి అందరినీ కాపాడిన మహనీయులు ఇక్కడ కూర్చున్న డాక్టర్లు. వాళ్ళకి అభినందన సభ. నేను ఇంటర్ఫియర్ కాకూడదు, మొదలుపెట్టిన దగ్గర నుంచి నా పేరే ప్రస్తావిస్తూ ఉన్నారు. నాకు కాదు అభినందన సభ, ఈ వారియర్స్కి. నాకు ఇందాకే తెలిసింది సురేష్ గౌడ్ గారు పీపీఈ కిట్ కూడా వేసుకోకుండా హాస్పిటల్ రన్ చేశారని. చంద్రకాంత్ గారి దగ్గరికి నేను ఈ కోవిడ్ కాలంలో 1-2 సార్లు వెళ్ళా, డెంటల్ ప్రాబ్లం ఉండి. చాలా డేంజరస్ ప్రొఫెషన్, అయినా నేను వస్తున్నా, నాకు దమ్ముంది అని చెప్పాను. కానీ ఇంతమంది డెంటిస్ట్లని ఆయన ఆర్గనైజ్ చేసి నడుపుతున్నాడని సంగతి నాకు తెలియదు. సో వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. మనం సైంటిఫిక్ డేటా అనాలిసిస్ చేయించాము. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వాళ్ళు ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ అనలైజ్ చేసి ఏ ఇంగ్రీడియంటు వైరస్లో ఏ ప్రోటీన్ని అరికట్టగలదు అనేది వాళ్ళు ఇన్విట్రో స్టడీస్ కంప్లీట్ చేశారు. అది చేసిన తర్వాత డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసిన ఇన్స్టిట్యూషనల్ ఎథిక్స్ కమిటీ కలిగిన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళంలో మనం క్లినికల్ ట్రయల్స్ యాజ్ పర్ ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ ఫర్ గుడ్ క్లినికల్ ప్రాక్టీస్ ప్రకారం, ఐసిఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం మనం క్లినికల్ ట్రయల్స్ కండక్ట్ చేసి అక్కడ ట్రీట్ చేసిన పేషెంట్స్లో 88% మంది ఆర్టీపీసీఆర్ పాజిటివ్, తర్వాత సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు 7 రోజుల్లో 88% మంది నెగిటివ్ వచ్చింది. తర్వాత 12% మంది 10 రోజుల్లో, తర్వాత 15 రోజులు అబ్జర్వ్ చేశారు. ఇందాక సురేష్ గౌడ్ గారు చెప్పినట్టుగా ఎవరికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. సో ఇది నిర్ధారణ అయిన తర్వాత ఇవాళ యూరోపియన్ జర్నల్ ఆఫ్ ఫార్మస్యూటికల్ రీసెర్చ్ అండ్ మెడికల్ స్టడీస్లో కొన్ని మ్యాగజైన్స్లో ఇది పబ్లిష్ చేయడానికి సిటిఆర్ఐలో అప్లోడ్ చేసిన తర్వాత, ఎందుకంటే భారత ప్రభుత్వం ఎపిడమిక్ యాక్ట్ తీసుకొచ్చి మనం కరోనా గురించి మాట్లాడకూడదని చెప్పింది. కాబట్టి ఈ సంవత్సర కాలంలో మనం మాట్లాడకుండా సేవలు చేసిన మహనీయులు వీళ్ళందరూ, అంటే బయటికి మాట్లాడకుండా తమకు తెలిసిన వాళ్ళకి సహాయం చేస్తూ వచ్చిన మహనీయులు వీళ్ళు గత సంవత్సరంలో. ఇప్పుడు మనం బాహాటంగా మాట్లాడవచ్చు, ఎందుకంటే ఇంటర్నేషనల్ ప్రోటోకాల్స్ ప్రకారం, ఐసిఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం, అన్ని అలోపతిక్ స్టాండర్డ్స్ ప్రకారం మనం ఎన్ని టెస్ట్లు అయితే ఉంటాయో అన్ని పాస్ అయ్యాం. ఆల్ హర్డిల్స్ వీ హ్యావ్ క్రాస్డ్. ఇప్పుడు మనం వీ కెన్ ప్రౌడ్లీ అనౌన్స్, మనం నాకు మీరందరూ మాట్లాడుతూ ఉంటే కూర్చుండగా నాకు ఒక థాట్ వచ్చింది. అసలు హైదరాబాద్ని వై కాంట్ వి డిక్లేర్ హైదరాబాద్ కరోనా ఫ్రీ? ఎక్కడో చోట బయలుదేరాలి కదా. వీ కెన్ డిక్లేర్ హైదరాబాద్ యాజ్ కరోనా ఫ్రీ. మనమందరం తలుచుకుంటే ప్రభుత్వంతో కూడా మాట్లాడి ఎంతమందికి మనం ప్రివెంటివ్ కిట్స్ ఇవ్వగలిగితే ఇచ్చుకుంటూ, ఎంతమందికి ట్రీట్మెంట్ చేయవలసి వస్తే మనం ట్రీట్మెంట్ చేస్తూ, సురేష్ గౌడ్ గారు కానీ, చంద్రకాంత్ గారు కానీ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాడిన ఎక్స్పీరియన్సెస్ని పెట్టి ఎవరికైనా పాజిటివ్ వచ్చిన 3rd వేవ్లో ఎదుర్కోగలం, హైదరాబాద్ ఈజ్ సేఫ్, హైదరాబాద్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కరోనా అని మనం డిక్లేర్ చేయగలిగితే చాలా బాగుంటుంది. నేను పుట్టింది హైదరాబాద్, పెరిగింది హైదరాబాద్, ఆమె హైదరాబాదీ. కాబట్టి ఇఫ్ వీ కెన్ కంట్రిబ్యూట్ టు ద గ్రోత్ ఆఫ్ హైదరాబాద్ అండ్ డిక్లేర్ హైదరాబాద్ యాజ్ కరోనా ఫ్రీ,
మాతృభూమికి చాలా చేసిన పుణ్యమును తృప్తి మనకు మిగులుతుందని నేను భావిస్తున్నాను. ఈ మహనీయులందరికీ మరొకసారి మీ అందరి తరఫు నుంచి కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవుస్తున్నాను. ఓకే, బయోగ్రీన్ రెమెడీస్ వాళ్ళది చాలా మంచిగా సక్సెస్ అయిపోయి చాలా అందరికీ మంచి రిజల్ట్స్ వచ్చేసి లైక్ కరోనా పేషెంట్స్కి అయితే ఏంటి, ఇంకా బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా సో అందరికీ క్యూర్ చేసి మంచిగా ఉంది. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండ్ థ్యాంక్ యూ సార్, కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ ఫస్ట్ ఐఎమ్ ఇన్వైటింగ్ టు డాక్టర్ చంద్రకాంత్ గారు టు ద డయాస్. ప్లీజ్ వెల్కమ్ సార్. Next I am inviting Dr. P.S. Prasad Garu. Thank you sir. Next I am inviting Dr. Rubina Garu. Thank you madam. Next I am inviting Dr. Sridevi Garu. Next I am inviting to Mr. Dr. Suresh Gaud Garu. Thank you so much sir. So Dr. Chandrakant Garu సభకి అధ్యక్షత వహిస్తూ మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఒక్కోసారి మిరకిల్స్ జరుగుతాయి అంటూ ఉంటారు. ఈ సభకు వచ్చి నేను ఈరోజు ఒక పార్టిసిపెంట్ లాగా వచ్చి ఇక్కడ కూర్చోవటమే మిరకిల్. అలానే బయోగ్రీన్ రెమెడీస్ కూడా తను పుట్టిన దగ్గర నుంచి ప్రపంచం అంతా కూడా అచేతనంగా ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో లాక్డౌన్ అయిపోయి బతుకుంటే బలుసాకు తిని బతకొచ్చు అనే సామెతలాగా ఇంట్లో ఉంటే అట్లీస్ట్ మా ఇంటి వాళ్ళతో ఉంటాం, ఉన్న 4 రోజులైనా వాళ్ళతో స్పెండ్ చేద్దాం అనేలాగా ఉన్న సమయంలో డాక్టర్లుగా నేను, సురేష్ గౌడ్ గారు, తర్వాత రుబీనా మేడం, శ్రీదేవి గారు, ప్రసాద్ గారు, మేమందరం కూడా మాకేం పని లేదు, ఇక ఒకేసారి హ్యాండిక్యాప్ అయిపోయాం, పేషెంట్స్ లేకపోతే హ్యాండిక్యాపే కదా డాక్టర్స్కి అనుకుంటున్న టైంలో ఎస్పెషల్లీ ఒక కోవిడ్ జ్వరం వస్తే అందరూ కోవిడే, జ్వరం వస్తే దగ్గు వస్తే తీసుకెళ్ళి వీళ్ళని ఇక డంప్ చేసేయటమే. ఎవరైనా కొంచెం దగ్గినా, ఎవరికైనా జ్వరం వచ్చినా, ఎవరికైనా ముక్కులు గారుతున్నా వాళ్ళని వెంటనే ఆ లక్షణాలు అనుకొని ఫోన్ చేసి పక్కన వాళ్ళు కాదు పక్కన వాళ్ళు, ఎదురింటి వాళ్ళు ఎవరైనా సరే ఫోన్ చేసి ఒక పర్టిక్యులర్గా ఒక ప్రత్యేకమైన డ్రెస్లో వచ్చిన అంబులెన్స్లో పోలీస్ ఎస్కార్ట్ తోటి వచ్చి వాళ్ళని తీసుకెళ్ళి ఒక 48 రోజుల వరకు వాళ్ళకి తగ్గితేనే ఇంటికి పంపిస్తాం, లేకపోతే ఇవే ఆఖరి చూపులు అని వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళు దీనంగా ఆ అంబులెన్స్లో ఎక్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు సర్దుకొని వెళ్ళేటప్పుడు ఎంతోమంది ఊర్లలో కానివ్వండి ఎక్కడైనా తెలిసిన వాళ్ళు వెళ్తున్నప్పుడు మీడియాలో చూసినప్పుడు అంటే ఇక వీళ్ళు మళ్ళీ వెనక్కి ఇంటికి వస్తారు అని ఎవరు అనుకోలేదు. అటువంటి సిచ్యువేషన్ ఊహించుకోలేదు మనం ఎవరం కూడా. ఎంతోమందికి డాక్టర్లకి హాస్పిటల్స్కి నేను లేకపోతే ఎవరు ప్రాణాలు కాపాడలేరు అనే ఒక ఎగోయిస్టిక్ ఫీలింగ్లో ఉన్నవాళ్ళు కూడా ప్రపంచం అంతా కూడా వైద్యం ఎంతో అభివృద్ధి చెందింది, మేము గుండెలు మార్పుతున్నాం, మేము క్యాన్సర్ని నయం చేస్తున్నాం అని అందరూ సంకలు గుద్దుకుంటూ చాలా గొప్పలు చెప్పుకుంటున్న వాళ్ళకి ఈ వైరస్ ఒక సవాలు విసిరింది. అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది అందరికీ తెలిసినా ఎవరు చెప్పలేని పరిస్థితి. మామూలుగా
మనుషులకి ఏ చిన్న అసౌకర్యం వచ్చినా హాస్పిటల్కి పరిగెట్టి ముందు జాగ్రత్తగానే వైద్యం చేయించుకునే వాళ్ళు కూడా వాళ్ళకు వచ్చిన సీరియస్ జబ్బులన్నీ కూడా దాచిపెట్టుకొని హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితి. క్యాన్సర్ పేషెంట్స్ ట్రీట్మెంట్ చేయించుకోకుండా, డయాలసిస్ పేషెంట్స్ పోస్ట్పోన్ చేసుకుంటూ, అలానే అప్పటి వరకు రెగ్యులర్గా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు కావచ్చు, న్యూరలాజికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కావచ్చు, అసలు ఏదైనా జబ్బు ఉంటే ముందు జాగ్రత్తగా హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుందాము అని అప్పటి వరకు అన్నీ ప్లాన్ చేసుకొని ఆపరేషన్కి రెడీ అయిన వాళ్ళు, ట్రీట్మెంట్కి రెడీ అయిన వాళ్ళు, వాళ్ళ అందరూ కూడా సడన్గా ఒకేసారి నిస్సత్తువతోటి నేను ఇంట్లో ఉంటే ఇంకో 4 రోజులు ఎక్కువ బతుకుతాను, బయటకు వెళ్ళిపోతే వెంటనే ప్రాణాలు పోతాయి అనే స్టేజ్ నుంచి మనకందరికీ కూడా, ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఒక హోప్, ఆశ, ఓ నేనున్నాను అని ఒక వెలుగు చూపించిన బయోగ్రీన్ రెమెడీస్కి చీఫ్ మెంటార్గా ఉంటూ సైంటిస్ట్ కృష్ణప్రసాద్ గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ఎక్కడో చోట ఒక సీడ్ పడాలి. మనం ఒక శబ్దం ఏ విధంగా అయితే ఈ ప్రపంచానికి అవసరమని చెప్పారో, ఒక మంచి మీరు కూడా బతకడానికి ఒక స్కోప్ ఉంది, ఆశ ఉంది, ఇంట్లో కూర్చొని అవసరం లేదు అని అంతకుముందు మేము ఎన్నో రకాలుగా డాక్టర్ గారితో కలిసినా కూడా దీనికి వెంటనే సార్ దగ్గర రెడీమేడ్ సొల్యూషన్ ఉంది అని, రెడీమేడ్ సొల్యూషన్ అంటే అప్పటికప్పుడు కనుక్కున్నది కాదు, రెడీమేడ్ సొల్యూషన్ ఉందని సార్ చెప్పినప్పుడు ప్రాణం లేచి వచ్చినట్టయింది. నన్ను డాక్టర్గా నేను నా పిల్లలు అప్పుడు లాట్వియాలో స్టాక్హోమ్ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు, ఇండియాకి రావడానికి లేదు. వాళ్ళు ఇండియాకి రావాలి అంటే నో ఫ్లైట్స్, బోర్డర్స్ ఆర్ క్లోజ్డ్. అప్పటికే 1.5 అయిపోయింది. వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారో తెలియదు, అసలు వస్తానికి అవకాశం ఉందో లేదు, మనం వెళ్ళలేము, ఓన్లీ ఫోన్ కన్వర్జేషన్. అందరం ఒక దగ్గర ఉందామనుకుంటానికి కూడా లేదు, ఎక్కడ వాళ్ళు అక్కడే ఆగిపోయాం. సార్ చెప్పినప్పుడు వెంటనే నేను వందే భారతం ప్రోగ్రాంలో ఫ్లైట్స్ మొదలయ్యి ఎవాక్యువేషన్ మొదలైనప్పుడు మా పిల్లల్ని అక్కడి నుంచి తీసుకొని రావటానికి మా క్లోజ్ ఫ్రెండ్ ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ రాజశేఖర్ గారని, ఈజ్ ఇన్ఛార్జ్ ఫర్ వందే భారతం ప్రోగ్రామ్, ఆయన హెల్ప్ చేస్తే జర్మనీ వరకు వచ్చి, జర్మనీ నుంచి ఢిల్లీ వస్తే ఢిల్లీలో 14 రోజులు క్వారంటైన్ అన్నారు. హైదరాబాద్ రావటం వదిలేసేయండి, ఢిల్లీలోనే. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి అవకాశం ఉంది అంటే ఏమాత్రం జ్వరం వచ్చినా కూడా, ఏమాత్రం లక్షణాలు ఉన్నా కూడా 28 days ఆర్ 48 days అన్నారు. అఫోర్డబిలిటీ ఉన్న వాళ్ళకి హోటల్, లేని వాళ్ళకి గవర్నమెంట్ క్వారంటైన్. అటువంటి స్టేజ్లో ఇక్కడ నుంచి నేను ఢిల్లీకి మన బయోగ్రీన్ రెమెడీస్ పంపించడం జరిగింది. ఎయిర్పోర్ట్లో అందజేయలేకపోయాను, కానీ వాళ్ళు ఎక్కడైతే క్వారంటైన్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఎలా అంటే మనకి సెల్స్ ఉంటాయి చూసారా, ఆ బయట నుంచి వచ్చిన ఎవరైనా హోటల్లో ఉంటే రోజుకు ఒక్కసారి అరగంట మాత్రమే ఆహారం అక్కడ పెట్టేసి వెళ్ళేవాళ్ళు. వీళ్ళు అవన్నీ కూడా 5 star హోటల్లో అది కూడా బయటకు తీసుకొచ్చి వాళ్ళు తిన్నే బయట పెట్టాలి. దేర్ వాజ్ నో వే వీ కుడ్ గో దేర్. సో మేము ఆల్రెడీ తీసుకుని ఉన్నాం కాబట్టి మాకు ఒక నమ్మకం కలిగింది, వాళ్ళకి పంపించాం. లక్కీగా నాకు ఉన్న పర్సనల్ కాంటాక్ట్ ద్వారా ఒక లెటర్ ఆఫ్ రికమెండేషన్ తీసుకొని, మా ఫాదర్ నాకు బాగలేకపోతే ఆయన గారు కూడా మన కృష్ణప్రసాద్ గారి మెడిసిన్స్ తోటి అడ్వాన్స్డ్ ప్రాస్టేట్ క్యాన్సర్ నుంచి రికవర్ అవటం జరుగుతుంది. 88 years old. ఈ అనుభవంతో వాళ్ళకి పంపించినప్పుడు పిల్లలు 2-3 daysలో హైదరాబాద్ వచ్చేసారు. వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా దీంట్లో పాలు పంచుకుంటూ ఒక ఉద్యమం లాగా ఇంటి దగ్గర నుంచే వీటిని రాకుండా ప్రివెన్షన్ కోసం వచ్చిన వాళ్ళకి, అప్పుడు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది, వాళ్ళు కూడా గాంధీలోనే, మనం ఇవ్వటానికి స్కోప్ లేదు ఎవరికి కూడా. ఫస్ట్లో బయోగ్రీన్ రెమెడీస్ ద్వారా వచ్చిన విన్నర్ లిక్విడ్ అండ్ క్యాప్సూల్స్ని, బ్లీచ్ పౌడర్, కాఫ్ మిల్ కానివ్వండి, స్ట్రెస్ బస్టర్ కానివ్వండి, కామ్ మైండ్ కానివ్వండి, వీటిని 120/80 ఇవన్నీ ఎవరికి ఇవ్వటానికి స్కోప్ లేదు, ఎందుకంటే హాస్పిటల్లో యాక్సెస్ లేదు, వచ్చిన వాళ్ళు ఇంట్లో ఉండటానికి లేదు. కాబట్టి ఎవరికన్నా ఏదైనా కొంచెం అసౌకర్యం మనకు తెలిస్తే వెంటనే వాళ్ళకి అందేలాగా మేము వీటిని మన దగ్గర కిట్టు పెట్టుకొని పంపించడం జరిగింది. అటువంటి అనుభవంలో బీయింగ్ ఎ డెంటల్ సర్జన్, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్,
ఒక పేషెంట్ ఎవరికైనా అందుబాటులో ఉండాలని మహబూబ్ హాస్పిటల్లో ఒక్క పేషెంట్ వచ్చినా మనం చూద్దామని దాదాపు మా హాస్పిటల్ టీం అందరం కూడా మేము హాస్పిటల్లో ఉన్నాం. బికాస్ నో అదర్ వర్క్. వాళ్ళందరికీ కూడా నేను వీటిని ఇవ్వటం జరిగింది. మా స్టాఫ్ అందరికీ ఇచ్చాను. మా హాస్పిటల్లో మిగతా వాళ్ళకు కూడా ఎవరైతే బిల్లింగ్లో ఉంటారో, తర్వాత ఎక్స్రే టెక్నీషియన్స్కి ఇచ్చాను, సిటీ టెక్నీషియన్స్కి ఇచ్చాను, ల్యాబ్ టెక్నీషియన్స్కి ఇచ్చాను, వాళ్ళకి మన పిఆర్ఓస్కి ఇచ్చాను, సెక్యూరిటీ వాళ్ళకి ఇచ్చాను. అండ్ ఎస్పెషల్లీ ఎమర్జెన్సీలో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చినప్పుడు నా అనుభవంతో చెప్తున్నాయి, పర్సనల్ అనుభవం. మేమందరం కూడా కోవిడ్ అంటే భయం పోయింది ఫస్ట్. రెండవది అంటే ముఖ్యంగా నేను దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఒక సక్సెస్ అనేది ఒక మహమ్మారిని ఎదుర్కోవటంలో ఒక సంజీవిని లాగా మన దగ్గర ఉంది, ఒక వజ్రాయుధం లాగా ఉంది అనే ఒక అభిప్రాయం నాకు కలిగింది. నేను దాన్ని ఐ హ్యావ్ ఎక్స్టెండెడ్ టు మై ఫ్యామిలీ మెంబర్స్, మై బ్రదర్ ఇన్ లా అండ్ ఫ్యామిలీ, మా మదర్, మై సిస్టర్, డాటర్ అండ్ మా ఇంకొక బ్రదర్ ఇన్ లా. అలానే మా మేనల్లుడు ఎమర్జెన్సీ సర్జరీ చేస్తూ కోవిడ్ డ్యూటీలో గాంధీలో ఉన్నాడు. ఎవ్రీ డే హీ ఈజ్ సీయింగ్ పేషెంట్స్. తనకు కూడా పంపించాను. వాళ్ళ మదరు ఫాదర్ అయితే బాగా యాంగ్జైటీలో ఉండేవారు, కోవిడ్ పేషెంట్స్ని చూస్తున్నాడు ఏమవుతుందని. నాకు కూడా ప్రాబ్లం రాలేదు. సో ఇవి పర్సనల్గా నాకు అనుభవాలు కొన్ని ఉన్నాయి. అయితే ఈ అనుభవాలతోటి నేను కొంతమందికి ఎక్స్టెండ్ చేయటం జరిగింది వీటిని. దాంట్లో ముఖ్యంగా ఇక్కడ ఈరోజు వచ్చిన రేఖ గారు ఉన్నారు. తర్వాత అలానే మన టెర్రాస్ గార్డెన్ రవి చంద్రకుమార్, వీరు కూడా అందరూ వారి వైఫ్ ఇక్కడే ఉన్నారు. వారి అనుభవాలు చెప్తారు మీకు. మేడం మీరు ఒకసారి లేచి, మీరు ఆవిడ గారు షాలిని హాస్పిటల్లో కోవిడ్తో అడ్మిట్ అయి ఉన్నారు. ఆ టైంలో నేను మేడం యొక్క అనుభవాల్ని వారితోటి చెప్పిద్దామని నేను అవుతున్నాను. అయితే రేఖా గారు అయితే వాళ్ళ మెయిడ్ గురించి ఆవిడ అనుభవాలు ఆవిడ చెప్తారు. ఏంటి అప్పటికి హోప్ లేదు అసలు. ఆ హోప్ అనేది ఏ విధంగా క్రియేట్ అయింది, ఏ విధంగా వాళ్ళందరూ బయటపడ్డారు. ఒక హాస్పిటల్కి వెళ్తే ఆస్తులు అమ్ముకోవాలి, హాస్పిటల్కి వెళ్తే బెడ్ లేదు, రికమెండేషన్ చేసినా కూడా వెయిటింగ్ లిస్టులోకి వచ్చే లోపల ప్రాణాలు పోతాయేమోనని భయము. ఇటువన్నిటి నుంచి మనం కాపాడుకోవచ్చు, ఇంట్లోనే హాస్పిటల్కి వెళ్ళే లోపల క్యూర్ అవ్వచ్చు అనే ఒక ధైర్యాన్ని ఈ రెమెడీస్ ఇవ్వటం జరిగింది. ఇది ముఖ్యంగా నేను ఒక వన్ ఆస్పెక్టే టచ్ చేశాను, కానీ ఇంకా నా అనుభవం షిర్డీలో జరిగింది. నేను బ్లెస్సింగ్స్ తీసుకోవటానికి, షిర్డీ సాయిబాబా బ్లెస్సింగ్స్ తీసుకోవటానికి వెళ్ళినప్పుడు పెయిన్ మేనేజ్మెంట్, ప్రతి ఒక్కరికి నొప్పి అనేది చాలా పెద్ద సమస్య. ఎస్పెషల్లీ బ్యాక్ పెయిన్ కానీ, నీ పెయిన్ కానీ, సర్వైకల్ పెయిన్ కానీ. అక్కడ ఒక చీఫ్ ప్రీస్ట్ సమాధి, ఇక్కడ బాబా దగ్గర రోజు పూజల దగ్గర ఉండే ఆయన, మనం దండలు ఇస్తాం కదా, ఆయన కూర్చోలేకపోతున్నారు. ఒక స్టూల్ వేసుకొని ఉన్నాడు ఆయన. ఏంటి అని అడిగితే, సార్ నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారు ఆయన గారు, కాళ్ళ నొప్పులు ఉన్నాయి, అందుకని మానేద్దాం అనుకుంటున్నప్పుడు నేను బాబా బ్లెస్సింగ్స్ కోసం ఇది తీసుకెళ్ళి అక్కడికక్కడే దాదాపు 10 నిమిషాల్లోనే నొప్పులు తగ్గేలాగా చేయగలిగాం. దిస్ ఈజ్ మై ట్రూ అండ్ హానెస్ట్ ఎక్స్పీరియన్స్. 5 నిమిషాలు కూడా టైం అక్కడ దొరకని వాళ్ళు మమ్మల్ని 2.5 గంటల సేపు అక్కడే ఉండి, అక్కడున్న స్టాఫ్, సెక్యూరిటీ అందరూ 27 మంది దాదాపు, వాళ్ళకున్న అన్ని నిప్పులకి కూడా ఈ బయోగ్రీన్ రెమెడీస్ ద్వారా ఉన్న టాపిక్ ఎసెన్షియల్ ఆయిల్స్ టాపికల్ అప్లికేషన్ తోటి రికవరీ అవటం జరిగింది. ఇంతకంటే మిరకల్ ఇంకే ఉంటుంది. ఇది దేవుడి సమక్షంలో నాకు జరిగిన పర్సనల్ అనుభవం. ఆ అనుభవం కూడా ఏంటి, ఎక్కడో పోయి ఏదో చేద్దామనుకో, మాకు నా సమక్షంలో నువ్వని చేయని ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా నేను ఫీల్ అయ్యాను. అది కృష్ణ ప్రసాద్ గారు నాకు ఇచ్చిన మోటివేషను, నాకు ఒక బాధ్యతని ఇండైరెక్ట్గా అప్పగించారు. డైరెక్ట్గా చెప్పలేదు, బట్ ఇండైరెక్ట్గా నువ్వు ఇది చెయ్యొచ్చు అని చెప్పారు. సో అక్కడ నుంచి నా ప్రయాణం ఆగలేదు. గత 1.5 yearsగా కొన్ని వందలు వేల ఎక్స్పీరియన్స్. ఇది నేను ఒక్కడినే చెప్తే సమయం అంతా కూడా నాకే అయిపోతుంది. కాబట్టి నేను అలానే బ్రహ్మకుమారిస్ శ్రీనివాస్ గారు, ఆయన గారు కూడా ఈరోజు ఇక్కడ ఉన్నారు. పర్సనల్గా విట్నెస్ చేసి అనుభవంతో ఆయన గారు కూడా కొన్ని చెప్తారు. ఆయన అయితే పర్సనల్గా ఎంతో మంది కోవిడ్ వచ్చిన వాళ్ళు ఇళ్లలోనే రికవర్ అవటం చూశారు, రికమెండ్ చేశారు. ఇవి అక్కడికి ఇంటికి వెళ్ళిన వెంటనే ఏ విధంగా రికవర్ అయ్యారు అనేది. ఇది నేను ఒక కోవిడ్ యాంగిల్లోనే కాదు, మిగతా విషయాల్లో కూడా నేను చెప్పడానికి మరి నాకు అవకాశం ఉంటే కనుక మిగతా కొంతమంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పిన తర్వాత మధ్యలో వస్తాను. బీయింగ్ ఏ డాక్టర్, బీయింగ్ ఏ స్పెషలిస్ట్ ఇన్ క్యాన్సర్ మేనేజ్మెంట్, ఓరల్ క్యాన్సర్స్,
అబ్దుల్ కలాం గారితో నా అనుభవంతో యాంటీ టొబాకో క్యాన్ మొదలుపెట్టి ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్, అవేర్నెస్ ఈజ్ ద బెస్ట్ అనే దానికోసం ఈరోజు చూస్తున్న మీరు పిక్చోరియల్ వార్నింగ్స్కి మేము డైరెక్ట్గా పాలు పంచుకోవటం జరిగింది. ఆ ఇన్స్పిరేషన్ తోటి నాకు అది అయిపోయింది కాబట్టి ఇప్పుడు కృష్ణప్రసాద్ గారు ఇటువంటి అవకాశాన్ని బయోగ్రీన్ రెమెడీస్ ద్వారా కల్పించి ప్రపంచానికి ఒక కొత్త తరహా రెమెడీస్ని డజంట్ రిక్వైర్ నో సైడ్ ఎఫెక్ట్స్, ఎక్స్పెన్సివ్ కాదు, సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఈ అనుభవం ఇక్కడే కాదు, అమెరికా కూడా వెళ్ళింది. అమెరికాలో మా ఫ్రెండ్ డాక్టర్ కాదు, ఆయన మార్కండే అని ఒక ఆయన ఉన్నారు. ఆయనకి నేను పంపించడం జరిగింది. పంపిస్తే అక్కడ ఉన్న నేటివ్ అమెరికన్స్ ముగ్గురికి బెడ్స్ దొరకలేదు హాస్పిటల్లో. కోవిడ్ వచ్చింది, పాజిటివ్ అయ్యారు. అప్పటిదాకా చేసుకోండి అని ఇస్తే ఆ బెడ్ దొరికే లోపల వీళ్ళు రికవర్ అయిపోయారు. ఈ సెట్ ఏ మ్యాన్ ఇట్ ఈస్ గివెన్ మీ లైఫ్ అగైన్ అన్నారు వాళ్ళు. సో దట్ ఆల్రెడీ ఆ స్టేట్మెంట్స్ నా దగ్గర ఉన్నాయి. ఇంకొక అతను గూడె రమేష్ గారు అని ఆయన గారు కూడా చాలా మందికి ఇవ్వటం జరిగింది. దాదాపు ఒక 150-200 మందికి వచ్చిన వాళ్ళకి ఆయన ఇచ్చారు అక్కడ. తర్వాత మా ఫ్రెండ్ ఆస్బన్లో ఉంటారు బసవయ్య అని, ఇక్కడ దాదాపు ఒక 750 మందికి, అమెరికాలో దాదాపు ఒక 300 నుంచి 400 మందికి ఆయన వీటిని ఇవ్వటం జరిగింది. ఏదో విధంగా మనం పంపించాం అక్కడికి. బికాస్ మనం పంపించాలంటే కూడా ఏదో మనిషి తీసుకెళ్ళాలి కదా. వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్ అవైలబుల్ లేని టైంలో వేసుకున్న గూడె రమేష్ గారు కావచ్చు, బసవయ్య గారు కావచ్చు, వాళ్ళ పిల్లలు డాక్టర్స్, అల్లుళ్ళు కోడళ్ళు డాక్టర్స్ ఎక్కడికి వెళ్ళొద్దంటే అమెరికా అంతా కూడా చాలా చక్కగా తిరిగి ఏ విధమైన కోవిడ్ బారిన పడుకోకుండా ఇప్పుడు ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందుకే ఇచ్చారు. అసలు మాలో ఇంతకు ముందున్న జబ్బులు కూడా పోయాయండి. ఎసిడిటీ కావచ్చు, గ్యాస్ట్రైటిస్ కావచ్చు, అజీర్ణం కావచ్చు, లేకపోతే మైగ్రేన్ కావచ్చు, అప్పుడప్పుడు మాకు నొప్పులు వస్తూ ఉండే శరీరంలో అవన్నీ పోయాయని చెప్పారు. ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనేది సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ అనేది నేను ఐ థింక్ అప్రాప్రియేట్గా హార్స్ మౌత్ నుంచే వింటే బాగుంటుంది. కానీ అనుభవాల్లో విషయంకి వచ్చినట్లయితే మా ఇంట్లో అడ్వాన్స్డ్ క్యాన్సర్ స్టేజ్లో ఉన్న మా మామయ్య గారు రికవర్ కావటం కానీ, మా పిల్లలు కోవిడ్ భయంతో వేరే కంట్రీ నుంచి వచ్చి రాకుండా ఇండియాకి రావటం కానీ, నేను నా టీం మెంబర్స్ డాక్టర్స్ అందరూ కూడా మహవీర్లో ఈ సర్వీసెస్ అందించడానికి కానీ, బయట ధైర్యంగా ఒక 10 మందికి మా కొలీగ్స్కి కొన్ని 100 మందికి ఇచ్చాం. నేను ఎన్నని చెప్పలేను. గత 1.5 ఇయర్లో నేను కంటిన్యూస్ ఇస్తూనే పోతున్నాను, లెక్కే లేదు. అన్ని చోట్ల అందరూ బెనిఫిట్ అయ్యారు. హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఐసీయూలో కూడా ఇవ్వటం జరిగింది. సో నా యొక్క ఈ చిన్న అనుభవం ఇట్లా ఉంది అని అంటే, వచ్చిన వాళ్ళు ప్రాణాల నుంచి కోలుకొని బయటకు వచ్చిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ వింటే ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో చిన్న ఇంట్రడక్షన్ తోటి ఐఎమ్ కంక్లూడింగ్ మై ఇంట్రడక్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివ్ దిస్ ఆపర్చునిటీ సార్ కృష్ణప్రసాద్ గారు, అండ్ ఎస్పెషలీ ఫర్ బయోగ్రీన్ రెమెడీస్ ఫర్ giving us an opportunities to associate and with the అసలు వెరీ కాదు, నో సైడ్ ఎఫెక్ట్స్, విత్ ద ఫాస్ట్ రికవరీ, విత్ ద మినిమం కాస్ట్. వరల్డ్ హ్యాస్ గాట్ ఏ హోప్. దీన్ని ప్రపంచ దేశాలకి భారతదేశం ఇచ్చే ఒక వెలుగు అనేలాగా నేను నమ్ముతూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Hello, I'm Dr. Rubina, CMO BioGreen Remedies Limited. Welcome to all to Albinandan Sabha. Nice to see all the familiar faces. I'm fortunate, I'm very lucky to be associated with Krishna Prasad sir and BioGreen Remedies, which is bringing happiness and smiles to all the patients. I'm associated with sir since last 7 years. It's been like my uncle was detected with throat cancer. So my brother, who is a friend of sir, advised to go for Krishna Prasad sir's medicine. Sir gave him only Termin TP application and Bliss. Only with this application and the immunity boosting powder, my uncle's throat lump has been reduced, to everyone's surprise. Even allopathic doctors were surprised to see this difference. He was supposed to go for radiation, but he stopped this radiation and he was happy. So at that time,
I was like, I became a murid of Krishna Prasad sir and I joined BioGreen. सब छोड़ के सब क्लिनिक एंड ऑल आई जॉइंड एंड सेड लाइक मेरे को तो सर के साथ ही रहना है एंड आई जॉइन सिंस लास्ट 6-7 years I'm working with sir. I'm seeing miracles happening regularly. It has become a routine to see miracles. I used to say sir कि sir आपके हाथ में जादू है, but sir said नहीं चुप बैठो जी, this is all science. It is so much of effort of my scientific research and development which is done in Switzerland. It's all science and scientific technology, innovative methods. So it's not jadoo. But now I can say sir आपके हाथ में नहीं, at least medicines में जादू है. Like medicines में जादू है. It has, our medicines are scientifically proven, research based, without any side effects. They act on root cause. They act on root cause of the disease. They give the complete treatment, complete cure, not asymptomatic treatments. So since last 7 years we have treated so many cases of cancers, diabetic neuropathy, diabetes, chronic kidney diseases, piles and whatnot. All the medicines, all the cures happened here. And since last 1.5 years, we are treating COVID cases very successfully, as Chandrakant sir has explained it very detailedly with the patient's experiences. Now today I want you all to listen from our patients what they have to say about our medicines. Thank you, sir. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన డాక్టర్ మిత్రులకు, వేదిక బయట ఉన్న మిత్రులకు నా అభినందనలు. బయోగ్రీన్ రెమెడీస్ ఫెలిసిటేషన్ అంటే కృష్ణప్రసాద్ గారికి ఫెలిసిటేషన్ అని నా ఉద్దేశం. ఎందుకంటే బయోగ్రీన్ రెమెడీస్ పెట్టింది ఆయనే కాబట్టి, చైర్మన్ ఆయనే కాబట్టి, ఆ మందులు కనిపెట్టింది కూడా ఆయనే కాబట్టి. కృష్ణప్రసాద్ గారు నేను 8 సంవత్సరాల క్రితం నాకు పరిచయం. ఆయన మాలిక్యూల్స్ మీద మాట్లాడుతూ అంటే ఈయన అసలు ఏం చదివారు అనేది మాకు అర్థం కాల. ఎంజైమ్స్, రియాక్షన్స్, ఆక్సిడేషన్, రిడక్షన్లు అనర్గళంగా చెప్తున్నాడు ఈయన. డాక్టర్ ఐవి రావు, ఫార్మర్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఎన్టీఆర్ యూనివర్సిటీ, ఇంటికి వెళ్ళాం మేమిద్దరం. కృష్ణప్రసాద్ గారు చెప్పింది ఈయన ఏం చదవడు ప్రసాద్ అని అడిగాడు నన్ను ఒకరోజు. ఆయన చాలా చదివాడండి, సబ్జెక్ట్ మటుకు డెప్త్ ఎక్కువ. మెడిసిన్ చదివారా, మైక్రోబయాలజీ చదివారా, బయోకెమిస్ట్రీ చదివారా, మాలిక్యులర్ బయాలజీ చదివారా, దట్ డిఫరెంట్ క్వశ్చన్. బట్ హీఈస్ డెవలపింగ్ సమ్ మెడిసిన్స్. ఆ సందర్భంలో థైరాయిడ్కి సంబంధించిన మెడిసిన్, డయాబెటిక్ న్యూరోపతికి సంబంధించిన కొన్ని ఆయిల్స్ మాకు ఇవ్వడం జరిగింది. అరికాలు కూడా రాయిలాగా మారిపోయిన ఒక పేషెంట్కి డయాబెటిక్ న్యూరోపతి ఆయిల్ రాస్తే 3 నెలల్లో సెన్సేషన్ వచ్చింది ఆ పేషెంట్కి. సో ఈ విషయం మీద నేను ఐవిరావు గారు మాట్లాడుకుని కృష్ణప్రసాద్ గారికి చెప్పండి ఈ మెడిసిన్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది, ఆయన ఎక్కడున్నాడు, ఆయన అమెరికా పోయాడని చెప్పిన. సరే, ఆ తర్వాత డాక్టర్ చంద్రకాంత్ గారు మాట్లాడుతూ కొన్ని ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్లు, ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్లు చెప్పారు. నేను నా ఎక్స్పీరియన్సే చెబుతున్నా, వాళ్ళది వెళ్ళది కాదు. ఐ హ్యావ్ ఎ ట్రిపుల్ వెసల్ ప్రాబ్లమ్ ఇన్ ద హార్ట్. సరే, స్టార్ హాస్పిటల్కి వెళ్ళాం, యాంజియోగ్రామ్ చేశారు. 90-95% 3 వెసల్స్ బ్లాక్ అయినాయి. గోపిచంద్ గారు బైపాస్ సర్జరీ చేద్దాం మండే షెడ్యూల్ చేశారు. కృష్ణప్రసాద్ గారు సండే వచ్చి నన్ను చూసి సర్జరీ లేదు ఏమి లేదు మాట్లాడుకో, ఈ మందులు అని చెప్పి కొన్ని మెడిసిన్స్ తయారు చేసి రాజమండ్రి ఫ్లై అయ్యి వచ్చి కాకినాడ తీసుకొచ్చి నాకు ఇచ్చి అవి వాడిచ్చారు. బ్రహ్మాండంగా పొలిటర్స్ డెవలప్ అయినాయి. అంటే నేను చాలా బ్యాడ్ పేషెంట్, డాక్టర్లంతా కూడా బ్యాడ్ పేషెంట్లు అనుకోండి, నేను ఇంకా వెరీ బ్యాడ్ పేషెంట్. అందుకని సరిగ్గా రెగ్యులర్గా వాడలేదు కొంతకాలం. దానివల్ల మళ్ళీ కొంత డెవలప్మెంట్ తగ్గింది. సో మొన్న కూర్చోబెట్టాను, మళ్ళీ వాడిస్తున్నారు. ఇప్పుడు నాతో ఇంప్రూవ్మెంట్ బాగుంది. అందువల్ల ఏంటంటే అప్పుడప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటాను, నేను ఏ మెడిసిన్స్ ఏం చేస్తున్నారు చెప్తుంటారు. డెవలప్మెంట్స్ ఏమిటి, అసలు బయోమాలిక్యులర్ మెడిసిన్ అనే మాట ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన దగ్గర నుంచే వచ్చింది ఈ ప్రపంచానికి, భారతదేశానికే కాదు, పర్హాప్స్ ద ఎంటైర్ వరల్డ్ అని వాళ్ళు చెప్తున్నారు. మీకు ఈ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసింది ఆయనే. మోస్ట్ ప్రాబబ్లీ హి ఈజ్ గోయింగ్ టు గెట్ ద నోబెల్ ప్రైజ్.
అది మటు గ్యారంటీ చెప్తాను ఆయన. అలా క్యాన్సర్స్ మీద హైదరాబాద్ వచ్చినప్పుడు కలుస్తుంటాను, ఎక్కడుంటే వెళ్ళి మాట్లాడేవాడిని. సో క్యాన్సర్ పేషెంట్లు కేక్ అట్లా నేను చూశాను. ది వే హౌ హీఈస్ ట్రీటింగ్, ఎక్సలెంట్ రిజల్ట్స్. 4 గంటల్లో చనిపోతాడు, టెర్మినల్ ఇల్, 4th స్టేజ్ కూడా దాటిపోయింది. వీడు బతకడు, శ్మశానానికే వెళ్ళిపోతున్నాడు. సంవత్సరాలు బతికారు వాళ్ళు. 2019లో యాస్కేలో మేము ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ పెట్టాం. దానికి చాలామంది ఫారినర్స్ కూడా సైంటిస్టులు వచ్చారు. వచ్చిన సందర్భంలో పేషెంట్లు కూడా ఇన్వైట్ చేసి ఆయన క్యాన్సర్ పేషెంట్లని ఎవరెవరైతే ట్రీట్మెంట్లో సక్సెస్ఫుల్గా బయటపడ్డారో వాళ్ళంతా కూడా మాట్లాడి చెప్పారు. అది ల్యాండ్ మార్క్. ఏ డాక్టర్ కూడా పేషెంట్ని పిలిచి ఏమయ్యా పేషెంట్ ఫ్యామిలీని పిలిచి నీకేం జరిగిందో చెప్పని అనడు. ఆయన ఛాలెంజింగ్గా ఒక 10 మందిని పిలిచి చెప్పించారు. How they got it. Of course, 1 or 2 patients we may lose because of the last minute problems. But 99.9% patients of Krishna Prasad are recovered from the terminally ill cancer, irrespective of it is a glaucoma or whatever it is. Glaucoma అవ్వనండి, ఇంకోటి అవ్వనండి, he got successfully treated them. సో అందువల్ల ఏంటంటే ఈ బయోమాలిక్యులర్ మెడిసిన్స్, they are like bullets. They work fantastic. There is no doubt about it. Diabetes అవనండి, హైపర్టెన్షన్ అవనండి, న్యూరాలజీ అవనండి. ఒక పేషెంట్ పెరాలసిస్తో ఇంట్లో పడిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ ఆవిడ తలుపులు పగలగొట్టి బయటికి తీసుకెళ్ళిన పేషెంట్ని కూడా ఆయన రికవరీ చేసి నన్ను వెళ్ళి చూసిరమని చెప్పి పంపించారు. ఇంక నెల్లూరు ఆవిడ కదా ప్రసాద్ గారు. So, like that, Bell's palsy, facial nerve problems, trigeminal neuralgia, paralysis, fits, epilepsy, what not, maybe around about 70-80 medicines he invented so far with a specific formula. ఆ ఫార్ములా అంటే ఎవరికి తెలియదు. ఆయన ఇంగ్రీడియంట్స్ చెప్పినా నేను చేయలేను. అది 1 మిల్లీగ్రాము నానోగ్రామ్ ఎక్స్ట్రా అనేది పనిచేయదు, తగిన పనిచేయదు. బట్ హిస్ మెడిసిన్స్ ఆర్ వర్కింగ్ ట్రెమెండస్, ఫినామినల్లీ గుడ్. ఐ హ్యావ్ మై ఎక్స్పీరియన్సెస్. 2015 ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ పెట్టాను JNTU కాకినాడలో. సార్ని పిలిచాను, మీరు రండి. నా ప్రోగ్రామ్స్, నా ప్రోడక్ట్స్ ఏమన్నా వాటి రిలీజ్ అయ్యారు. స్టేజ్ ఈజ్ యువర్స్, ప్లీజ్ కమ్ అప్ చెప్పాను. సో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అంటే ఇతర దేశాల నుంచి కూడా చాలామంది సైంటిస్టులు వచ్చారు. వాళ్ళందరూ కూడా పరిచయం చేయడం జరిగింది. వాళ్ళు రిలీజ్ చేశారు. అఫ్కోర్స్ వెస్ట్రన్ వాళ్ళలో ఏంటంటే మన మెడిసిన్స్ తొందరగా యాక్సెప్ట్ చేయరు. హెర్బల్ మెడిసిన్స్ అవనండి, బయోమాలిక్యూల్స్ అవనండి, వాళ్ళంతా కూడా ఎలోపతి. ఎందుకంటే 45 years అమెరికాలో ఉండి ఎలోపతి ప్రాక్టీస్ చేసి ఎలోపతి మెడిసిన్ ఈజ్ నాట్ ద ఫైనల్ ఆన్సర్ ఫర్ హ్యూమన్ సఫరింగ్ అని ఛాలెంజింగ్గా అమెరికన్ మెడికల్ అసోసియేషన్ మీటింగ్లో 30 ఏళ్ల క్రితం నేను చెప్పాను. వాళ్ళు ఒప్పుకోలేదు దానికి. ఎందుకంటే వీఆర్ అనేబుల్ టు ట్రీట్. తగ్గుతుంది మళ్ళీ వస్తున్నారు, తగ్గుతుంది మళ్ళీ వస్తుంది. సో వేర్ ఇస్ ద రెమెడీ? ది రెమెడీ ఈజ్ Mr. Krishna Prasad, a scientist. He is in front of us, in the midst of us every day. తర్వాత మార్చిలో ఫోన్ చేశారు. ఆయన ఫోన్ చేశారు, నేను చేయలేదు, నేను విజయవాడలో ఉన్నా. ఎక్కడున్నారు అన్నాడు. విజయవాడ. నువ్వు దేశాలలో తిరుగుతుంటావు, కోవిడ్ మందు పంపిస్తాను నీకు అని చెప్పి ఒక సంఖ్యలో వేసి వాళ్ళ వాసిరెడ్డి మనోజ్ వాళ్ళ డ్రైవర్ ద్వారా పంపించారు. ఐ యూజ్డ్ దెమ్. మార్నింగ్ ఒక క్యాప్సూల్, మధ్యాహ్నం ఒక క్యాప్సూల్, ఈవినింగ్ ఒక క్యాప్సూల్ వేసుకుని దేశాలనే తిరిగా. విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, బెంగళూరు, హైదరాబాద్. నాకు కోవిడ్ రాలేదు కదా. చాలామందికి వచ్చింది. పెద్ద పెద్ద డాక్టర్లకు వచ్చింది, కాకినాడలో ప్రొఫెసర్లకు వచ్చింది. బికాజ్ ఆఫ్ దిస్ మెడిసిన్. దిస్ మెడిసిన్ ఈజ్ ది రెమెడీ ఫర్ వైరసెస్, నాట్ ఓన్లీ ఫర్ సార్స్ కోవిడ్-19 కాదు, అన్నిటికీ పనిచేస్తుంది. ఎందుకంటే దిస్ మెడిసిన్ ఈజ్ వర్కింగ్ ఆన్ ది క్యాప్సూల్ ఆఫ్ ద వైరస్ coverage. It is a lipoprotein or a glycoprotein. It puts the dent. Once you put the dent, the virus cannot move, it cannot mobilize, it cannot replicate.
లైక్ ఎ బెలూన్. ఒక బెలూన్లో గాలి వదండి, ఎగురుతూ ఉంటుంది. గుండు సూది పెట్టి బొక్క పెట్టండి, చచ్చిపోతుంది. యూజ్ మెడిసిన్ ఈజ్ లైక్ దట్. Fantastic medicines you can use, even the seasonal variation, not only COVID వాళ్ళు ఉండొచ్చు, రేపు పోవచ్చు, నెక్స్ట్ ఇయర్ పోవచ్చు, అది ఏమవుతుంది ఎవరికి తెలియదు. ఫ్యూచర్లో కూడా సీజనల్ వైరస్ వస్తూ ఉంటాయి. ఇన్ఫ్లుయెన్జా ఫ్యామిలీల నుంచి వచ్చింది, ఈ SARS-2 కూడా. అందువల్ల వీ హ్యావ్ టు యూజ్ దిస్ యాజ్ ఎ ప్రొఫ్లాక్సిస్. కృష్ణప్రసాద్ గారు తయారు చేసినట్లు ప్రొఫ్లాక్సిస్ ఉన్నాయి. డిసీజ్ వచ్చిన వాళ్ళకి తగ్గిపోయినవి ఉన్నాయి. వెంటిలేటర్స్ మీద వాళ్ళు కూడా లేచి కూర్చున్నారు ఈ మెడిసిన్ ఇస్తే. There is a proof. I have seen it with my own eyes. So how he developed these medicines, what is the rationale behind it, what is the scientific theory behind it, పేషెంట్లే చెబుతున్నారు మాకు తగ్గింది. అంతకన్నా ప్రూఫ్ ఏం కావాలా? మైక్రోస్కోప్ కింద బెడ్ అని చూడవసరం లేదు, దాని మీద పేపర్లు రాయవసరం లేదు, ఇంటర్నేషనల్ జర్నల్లో పబ్లిష్ చేయవసరం లేదు. 100 మంది పేషెంట్లు వచ్చి మాకు తగ్గిపోయింది, మేము బతికే ఉన్నాం, వీఆర్ వెరీ హ్యాపీ అని చెప్పినప్పుడు దట్ రిజల్ట్ ఇస్ ఏ ప్రూఫ్. దట్స్ వై వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ఫర్దర్ మెడిసిన్స్, ఫర్దర్ డిసీజెస్. వాట్ హీ ఇన్వెంటెడ్ చెప్తుంటారు, సార్ ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా మీరు చేయండి, మీరు సైంటిస్టు, మీరు కనిపెట్టండి, మీ ముందే వాడుకుని మేము డాక్టర్ని డబ్బులు చేసుకుంటాం, జేబులు వేసుకుంటామని చెప్తా ఉంటాను నేను. అంతే కదా జరిగేది. వేర్ ఎలోపతి మెడిసిన్ ఫెయిల్డ్ ఇన్ ది ఫార్ములేషన్స్, నాట్ ద సబ్జెక్ట్ ఇస్ నాట్ బ్యాడ్. ఎలోపతి మెడిసిన్లో మందులలో సత్తా లేదు. కృష్ణప్రసాద్ గారు తయారు చేసిన మందుల్లో సత్తా ఉంది. ఇది గ్యారంటీగా ప్రపంచంలో ఎవరికైనా నేను చెప్తాను. చాలా మందికి లెటర్ రాశాను. అమెరికన్ కాన్సులేట్ కూడా నేను వారి థీరీ ఇచ్చాను. కాన్సులేట్ జనరల్ ఏమన్నాడంటే అమెరికాలో దీన్ని వాడు చేస్తారు వాళ్ళు అన్నట్టుగా అతను ఎక్స్ప్రెస్ చేశాడు. బట్ స్టిల్ ఐఎమ్ రైటింగ్ వన్ మోర్ లెటర్ టు హిమ్. ఈ మధ్యన ఊళ్ళో లేకపోవటం రాయలేదు, నేను నిన్నే వచ్చాను ఊర్లోకి. ఐఎమ్ గోయింగ్ టు పుట్ వన్ మోర్ లెటర్. We will promote this not only in Andhra Pradesh and Telangana, throughout India as well as other countries, because these medicines are not having any harm, no side effects. They are like a nutrition. You go back to father time, grandfather time, వాళ్ళు తిన్న ఆహార పదార్థాల్లోనే మెడిసిన్ ఉంది. కృష్ణప్రసాద్ గారు ఇచ్చిన మందులోనే ఆహార పదార్థం మనకది న్యూట్రిషనల్ వాల్యూ. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ వెయిటింగ్, లెట్ దెమ్ స్పీక్ మోర్ అబౌట్ దేర్ ఎక్స్పీరియన్సెస్. అండ్ ఐ విష్ డాక్టర్ కృష్ణప్రసాద్ గారికి భగవంతుడు ఆరోగ్యాలు ఇచ్చి ఒక 100 సంవత్సరాలు అంటే గుర్తు వచ్చింది. ప్రసాద్ నీ వయసు ఎంత అడిగారు, 73 సార్ అన్న. నేను 50 సంవత్సరాలు చేసేస్తానన్నాడు. మ్యాజిక్. అంటే హీఈస్ థింకింగ్ అబౌట్ సమ్ మెడిసిన్ హీఈస్ ఇన్వెంటింగ్ నౌ టు మేక్ ఏజ్ నాట్ టు ఏజ్. ఏజింగ్ సెల్స్ ని తగ్గించేస్తున్నాను అని చెప్పడం అనమాట. అది చాలా క్లవర్గా మాట్లాడుతుంది అండి, తెలుసు అర్థం కదా. మాటలో ఎంతో మీనింగ్ ఉంటుంది, అది అర్థం చేసుకోవాలి మనం. ఐ లిజన్ హిమ్ ఎలా ట్రావెల్ ఐ టాక్. ఆయన మాట్లాడుతుంటే నేను వింటూ ఉంటా. ఆయన ఒక మెసేజ్ ఇస్తాడు మనకి, చాలా మెసేజ్. దాన్ని ఆలోచిస్తే ఇట్ ఇస్ లైఫ్. అండ్ అబౌవ్ ఆల్ హిజ్ ఇంగ్లీష్ ఈజ్ ఫినామినల్లీ గుడ్. ఎక్కడున్నాడు మా హ్యాండ్సమ్ సిద్ధు చెప్తా వీళ్ళ పిల్లలందరికీ ఆయన దగ్గర ఇంగ్లీష్ నేర్చుకోండి, ఆయన రాసిన పుస్తకాలు చదవండి అని. ఎందుకంటే ఎక్స్ప్రెషన్ ఈజ్ వెరీ గుడ్. భాష ఉర్దూ మాట్లాడతాడు, హిందీ మాట్లాడతాడు, తెలుగు మాట్లాడతాడు, కన్నడ మాట్లాడతాడు, ఇంగ్లీష్ మాట్లాడతాడు, అన్నీ మాట్లాడతాడు ఆయన. సో ఇట్ ఈస్ ఎ ప్లెజర్ టు వర్క్ విత్ యూ సార్. We will see that in the future. We are going to invent more medicines. Thank you very much all of you. వేదికని అలంకరించిన పెద్దలకు, అందరికీ అతిథులకు, అభినందన గ్రహీత డాక్టర్ కృష్ణప్రసాద్ గారికి అందరికీ నా నమస్కారాలు. పెద్దలందరూ ఇక్కడ డాక్టర్ కృష్ణప్రసాద్ గురించి మాట్లాడారు. ఎంత మాట్లాడుతున్నా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చేసే పని ఎవరు చేయలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది దట్ ఈస్ ఎంత డిస్క్రైబ్ చేసిన తక్కువనే అనిపిస్తుంది. అయితే ఫస్ట్ లెట్ మీ ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్. నా పేరు డాక్టర్ సురేష్ గౌడ్. నేను వైస్ ప్రెసిడెంట్ తెలంగాణ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్. మన హాస్పిటల్ ఉంది బర్కత్పురాలో, ప్లాంట్స్ హాస్పిటల్ అని. మా హాస్పిటల్లో నా ఎక్స్పీరియన్స్ డాక్టర్ కృష్ణప్రసాద్ గారి మెడిసిన్స్ త్రూ అంటే ట్రీట్మెంట్ ఫర్ కోవిడ్ పేషెంట్స్. క్రిటికల్ పేషెంట్స్ అంటే కోరాక్స్ 5, సిటీ వాల్యూ చాలా సివియర్గా ఉన్న సివియర్ పేషెంట్స్ మేము సెలెక్ట్ చేసుకొని ఈ పేషెంట్స్ కి మాత్రమే లంగ్ మెడిసిన్ ఇచ్చాం. కొన్ని 100 పేషెంట్స్ ఇచ్చాం. చెప్పాలంటే we have got very good response. ఒక డిసీజ్ కి ఏదో విధంగా గెలవాలి, ఏదో విధంగా పేషెంట్ సేవ్ చేయాలి అనే క్రమంలోనే మాకు వరంలోకి వచ్చింది అది లంగ్ మెడిసిన్. అదే టైంలో సార్ కలవడం, డాక్టర్ చంద్రకాంత్ సార్ కలవడం కానీ అందరు కూడా అదే టైంలో కలవడము, ఆ టైంలో మెడిసిన్స్ అందుబాటులో రావడం, దానితోటి ఎంతో మంది లైఫ్ సేవ్ అయింది.
అయితే మేము డాక్యుమెంట్ చేయలేకపోయినాము. బట్ ఇప్పుడైనా రెట్రోస్పెక్టివ్ స్టడీ చేయొచ్చు, ఎంతమంది సేవ్ చేయగలమని. కొన్ని రియల్లీ క్రిటికల్ కేసెస్ మేము ట్రీట్ చేయగలిగాం, సేవ్ చేయగలిగాం. సో ఒక సార్ట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. డబ్బులు అనేది ఎప్పుడు సెకండరీ, మెడికల్ ప్రొఫెషన్లో లైఫ్ సేవ్ చేయడం అనేది ప్రాధాన్యం. సో వీ కుడ్ అచీవ్ దాట్ అనే ఫీలింగ్. ముఖ్యంగా ఈ మెడిసిన్లో మేము నోటీస్ చేసింది ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏ పేషెంట్లో కూడా మేము సైడ్ ఎఫెక్ట్స్ మేము ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇంత వందల మంది పేషెంట్స్ మేము వాడిన తర్వాత ఈ ఒక్క పేషెంట్లో కూడా సైడ్ ఎఫెక్ట్ వచ్చి ఉంటే అదొక పెద్ద సెన్సేషన్ అయ్యేది, మాకు బ్యాడ్ నేమ్ కూడా వచ్చేది. ఏ ఒక్క పేషెంట్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు. అండ్ ఇట్ ఈస్ రియలీ గివెన్ పాజిటివ్ రెస్పాన్స్. దీంతో పాటు మేము కొన్ని న్యాచురోపతి మెడిసిన్స్ వాడాం ట్రీట్మెంట్లో, అపార్ట్ ఫ్రమ్ రొటీన్ అలోపతిక్ మెడిసిన్స్. గర్వంగా చెప్పేది ఏంటంటే ఈ మెడిసిన్స్ వాడడంలో అవుట్కమ్ ఆఫ్ పేషెంట్స్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. ఇన్ఫాక్ట్ నేను చెప్పాలంటే మా హాస్పిటల్ అడ్మిట్ అయిన పేషెంట్స్లో ద హైయెస్ట్ రేట్ ఆఫ్ రికవరీస్ మేము చూసాం. చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్లో పేషెంట్స్ వెళ్ళేసి వెంటిలేటర్ మీదకి పోవడము, తర్వాత ఎక్మో మీదకి పోవడము, ఇంకో పేషెంట్ కనుక తెలుసు లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడము. ఇవన్నీ చేసిన తర్వాత కూడా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏమైనా చేంజ్ ఉందంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏమాత్రం చేంజ్ కాదు. అంటే ట్రీట్ అయిన తర్వాత కూడా వాళ్ళు సఫరింగ్ తోటి జీవిస్తున్నారు. ఈ రోజు కూడా కొందరు పేషెంట్ నాకు తెలిసిన ఇక్కడ మేము వాడిన మెడిసిన్స్ లో నియర్ టోటల్ రికవరీ. అంటే పేషెంట్ ఒకసారి డిశ్చార్జ్ అయిన తర్వాత మీరు 2 weeks లోపల ఆల్మోస్ట్ టోటల్ రికవరీ మేము చూస్తుంటున్నాం. మళ్ళీ వాళ్ళకి ఆయాసం రావడం కానీ అలాంటివి కాకుండా సాచురేషన్ లెవెల్స్ అరౌండ్ 97 అబౌవ్ మెయింటైన్ చేసే లెవెల్లో మేము పేషెంట్స్ తీసుకెళ్ళాం. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. సో మిగతా డిసీజెస్ కూడా సార్ మెడిసిన్స్ ఇస్తున్నారని అప్పుడే చెప్పారు సార్ ఇంట్రాక్షన్ తోటి, కానీ మేము టెస్ట్ చేయలేదు, ట్రై చేయలేదు. మా ఎక్స్పీరియన్స్ అనేది కోవిడ్ విషయంలో చూస్తాము. వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి ఏంటంటే ద మెడిసిన్ ఇస్ వెరీ రీజనబుల్. మనము ఇప్పుడు ఎన్నో మెడిసిన్స్ వచ్చాయి, అలోపతిక్ మెడిసిన్ మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు అందరికీ రెమ్డెసివిర్, ఈ మధ్యన డిఆర్డిఓ 2DG మెడిసిన్స్ కానీ లేకపోతే టోక్లిజుమాబ్ కానీ ఆల్ మోనోక్లోనల్ యాంటీబాడీస్, ఇవన్నీ మెడిసిన్స్ లో ఒక 1/10 ఆఫ్ ద కాస్ట్ ఈ లంగ్ మెడిసిన్ అనేది మేము చూస్తుంటాం. ఓన్లీ 1/10 ఆఫ్ ద కాస్ట్ ఒక ఎత్తు, రికవరీ అనేది ఒక ఎత్తు. రికవరీ అనేది నియర్ టోటల్ రికవరీ. చాలా మంది పేషెంట్స్ ఎస్పెషల్లీ లంగ్ కి ఇన్వాల్వ్మెంట్ అనే పేషెంట్, లంగ్ ఇన్వాల్వ్మెంట్ అయింది కోవిడ్ లో అంటే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద పేషెంట్ పెయిన్ అనే భావన కలుగుతుంది. ఒక డాక్టర్ లో 50% పెయిన్ అని చేయగలిగిన భావన కలుగుతుంది. అలాంటి కేసెస్ లో రికవరీ అనేది ఇట్స్ సంథింగ్ లైక్ ఎ మిరాకల్. ఇంతకుముందు డాక్టర్ చంద్రకాంత్ గారు చెప్పారు, ఈజ్ ఎ మిరాకల్ మ్యాన్. ఎస్, డెఫినెట్లీ ఈ డిజర్వ్ దట్. ఈజ్ ఎ మిరాకల్ మ్యాన్. వారి మెడిసిన్స్ కూడా అదే విధంగా పనిచేసి మేము ఎక్స్పీరియన్స్ చేసి చూసాం. సో డెఫినెట్లీ వీ ఎక్స్పెక్ట్ దట్ సార్, డాక్టర్ శివప్రసాద్ సార్ గారు ఫ్యూచర్లో చాలా ఎత్తున ఎదగాలి, నోబెల్ ప్రైజ్ లెవెల్ దాకా రావాలని మేము కోరుకుంటున్నాం సార్. ఆ విషయం వాళ్ళు థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. I just want to share one case with you. 15 years నర్స్ కింద పనిచేసి అలోపతిక్ హాస్పిటల్లో వాళ్ళ హస్బెండ్కి కొరాడ్ 5తో ఉన్నప్పుడు షీ కాల్ మీ. అంటే ఇంకే ట్రీట్మెంట్ లేదు, సో ఇది పనిచేస్తున్నా మేడం అని చెప్పి ఆ టైంలో ఆ పేషెంట్కి మేము ఈ కరోనా మెడిసిన్ అనేది ఇవ్వడం జరిగింది, కృష్ణప్రసాద్ సార్ది. జస్ట్ వితిన్ 3 days వాళ్ళు నాకు కాల్ చేశారు. చేసి ఇప్పటి వరకు చాలా రిలీఫ్ వచ్చింది మేడం మాకు అని చెప్పారు. 7 days తర్వాత వాళ్ళు టెస్ట్ చేసుకుంటే దే టెస్టెడ్ నెగిటివ్. సో అది చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే ఇప్పటి వరకు కరోనా కేసెస్కి ఎవరెవరైతే యూజ్ చేశారో దే స్టార్టెడ్ యూజింగ్ దీస్ మెడిసిన్స్ ఫర్ అదర్ కంప్లైంట్స్ ఆల్సో. అంటే ఈవెన్ ఫర్ హెడ్ ఏక్, సయాటికా, ఫర్ ఎవ్రీథింగ్ దే స్టార్టెడ్ యూజింగ్ దీస్ మెడిసిన్స్. ఇది చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ చెప్పాలి. ఇందాక రుబీనా మేడం చెప్పినట్టు ఐ జస్ట్ అగ్రీ విత్ యూ. సార్ డెఫినెట్లీ డూస్ మ్యాజిక్ విత్ హిస్ హ్యాండ్స్ అండ్ విత్ హిస్ మెడిసిన్స్. థ్యాంక్ యూ. కానీ డాక్టర్ని నేను రవిచంద్ర కుమార్ని. ఎంత ఆనందంగా మేము ముందుకు రావటానికి కారణం మన డాక్టర్ చంద్రకాంత్ గారు.
ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఇచ్చిన మెడిసిన్ ఎవరు తయారు చేశారో ఈ రోజు వరకు నాకు తెలియదు. నేను బేసికల్గా బ్యాంక్ ఎంప్లాయీ. నాకున్న అనారోగ్య రీత్యా హై థైరాయిడ్ పేషెంట్ని, షుగర్ పేషెంట్ని. ఈ థైరాయిడ్ హై అయిపోవటం వల్ల నేను బండి నడుపుతూనే నిద్రపోయేవాడిని. ఆ బ్యాంక్ వెళ్ళిన తర్వాత కంప్యూటర్ డెస్క్ ముందు నిద్రపోయేవాడిని. వచ్చిన కస్టమర్స్ వీడు పొద్దున్నే తాగేసి వచ్చాడు అనుకునేవారు. అట్లాంటి పొజిషన్ నాది. నాకు థైరాయిడ్ అనే సమస్య నాకు తెలియదు. నేను రైతు బిడ్డని, రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని. ఉద్యోగరీత్యా ఇక్కడ స్థిరపడటం వల్ల నాకు వేరే విధమైన యావిగేషన్స్ ఏమి లేవు, బ్యాంకు ఇల్లు తప్ప. సరే, ఒకరోజు మా బ్యాంక్ మీటింగ్ అని బెంగళూరు వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఒక ఫారెన్ సైంటిస్ట్ నాకు జ్ఞానోదయం చేశాడు. ఫ్రెడరిక్ డిసోజా అని ప్రముఖ సైకియాట్రిస్ట్ అతను. వాళ్ళు ఏదో వరల్డ్ వైడ్ కాన్ఫరెన్స్ కోసం బెంగళూరు రావటం, ఆయన మెడలో వేసుకున్న ట్యాగ్ని చూసి డాక్టర్ అని ఉండటంతో, ఈయన ఇంగ్లీష్ డాక్టర్ కదా, నాకు థైరాయిడ్కి షుగర్కి మెడిసిన్ ఇస్తారు, ఈయన బెస్ట్ మెడిసిన్ ఇస్తారు అని చెప్పేసి ఆయన పరిచయం చేసుకొని, సార్ సో నా ప్రాబ్లం ఇది అంటే ఆయన నవ్వి, నేను డాక్టరేట్ పర్సన్ని, నేను ఇక్కడ ఏదో సెమినార్ కోసం ఇక్కడికి వచ్చాను, అది అగ్రికల్చర్ సంబంధించిన సెమినార్ అది, సో నీ ప్రాబ్లం నాది కాదన్నాడు. సరే, ఆయన వెనక్కి వస్తుంటే మళ్ళా పిలిచి ఒక క్వశ్చన్ వేశాడు ఆయన, మీరు డైలీ లైఫ్లో ఏం తింటారు అని. ఒక దగ్గరలో 2 మార్కెట్లు ఉన్నాయి సార్, ఎవ్రీ 3 days వెళ్ళి ఫ్రెష్ వెజిటబుల్స్ తీసుకొచ్చి తింటాము, ఇంకా నాన్ వెజ్ అప్పుడప్పుడు తింటాం, సో అండ్ సో హ్యాబిట్స్ అంటే, ఓ నైస్, అందుకే మీకు జబ్బులు వచ్చినాయి అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను, ఏంటి ఇలాగా ఇతను నన్ను అవహేళన చేస్తున్నాడు ఏంటని చూస్తున్నా. ఆయన అప్పుడు అర్థం చేసుకొని ఆయన ల్యాప్టాప్ తీసి చూపించాడు ఒక 4 చార్ట్స్. ఎన్సెంట్ ఇండియా, బిఫోర్ గ్రీన్ రివల్యూషన్ ఇన్ ఇండియా, ఆఫ్టర్ గ్రీన్ రివల్యూషన్ ఇన్ ఇండియా, యాజ్ ఆఫ్ నౌ ఇన్ ఇండియా. ఎన్సెంట్ ఇండియా ఈజ్ ద రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. వరల్డ్కి జ్ఞానాన్ని, సంపదని ఈ భారతదేశం ఇచ్చిందట, నాకు తెలియదు. బిఫోర్ గ్రీన్ రివల్యూషన్ ఇన్ ఇండియా మన జిల్లాలలో ప్రభుత్వ హాస్పిటల్స్ ఉండి, ప్రైవేట్ హాస్పిటల్స్ ఏమి లేవు. ఒక బోర్డు మాత్రమే ఉండేది. ఆ హాస్పిటల్లో డాక్టర్ కానీ పేషెంట్ కానీ లేడు. అంటే పేషెంట్స్ ఎవరు లేరు నాకు. ఆఫ్టర్ గ్రీన్ రివల్యూషన్ ఇన్ ఇండియా చాలా ప్రైవేట్ హాస్పిటల్స్ వచ్చినాయి. అలాగే 125 కోట్ల మంది జనాభా, 130 కోట్ల మంది జనాభాకి 300 చిల్లర జబ్బులు వచ్చినాయి. ఆయన అనలైజ్ చేసి చార్ట్లో వాళ్ళు చార్ట్లో చూపిస్తుంటే నేను ఆశ్చర్యపోయినా ఇంత డేటా. యాజ్ ఆఫ్ నౌ ఇన్ ఇండియా ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్ ఆర్ఎంపీనో పిఎంపీనో ఏదో ఒక డాక్టర్ ఉన్నాడు, ఫుల్ పేషెంట్స్తో ఉన్నాడు. ఎందుకని పరిణామాలు వచ్చినాయంటే బికాజ్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్. ఎప్పుడైతే ఎరువులు, పురుగు మందులు మనం మొదలెట్టామో పంచభూతాలను నాశనం చేసేసాం. దానివల్ల మనం తినే ఫుడ్ ఏదైతే వెజిటబుల్స్ ఉన్నాయో డైరెక్ట్గా విషాన్ని తింటున్నాం. ఒక రైతు తన వ్యవసాయ క్షేత్రంలో సాయంకాలం 4 గంటలకి విషాన్ని, రసాయనాలని పిచికారీ చేస్తాడు. ఉదయాన్నే 3 గంటలకి ఆ వంకాయలో కానీ ఆ కూరగాయల్ని తెంపి మార్కెట్కి తీసుకొస్తాడు. మనం 7-8 వెళ్ళి ఫ్రెష్ అని కొనుక్కు తీసుకొస్తాం. డైరెక్ట్ విషయాన్ని మనం వితిన్ 2 hours తినేస్తున్నాం. శుభ్రంగా కడుక్కొని ఉప్పులో వేసి కడిగా లేదా ఇంకో దేంట్లో వేసి కడిగినా ఆ విష రసాయనాలు లోపల ఇన్పుట్ అయిపోయి ఉంటాయి. వాటిని తినడం వల్ల మన జాతి శక్తి 300 kgs బరువు మోసే మన శక్తి ఏదైతే మన జాతి శక్తి ఉందో 20 kgs పడిపోయింది. దీనికి పెద్ద సైంటిస్ట్ అవసరం లేదు, దీనికి పెద్ద ల్యాబ్ ఎక్విప్మెంట్ కూడా అవసరం లేదు. మన తాతలు 300 kgs మోసారు చెప్పులు లేకుండా 20 కిలోమీటర్లు. ఇప్పుడు 20 kgs చెప్పులు లేకుండా 1 కిలోమీటర్లు నడిచే యువకుడు ఎవడూ లేడు. అంటే శక్తిహీనత, ప్రధానంగా శక్తిహీనత ఎంత జరిగింది అనడానికి ఇది ఒక నిదర్శనం.
దీన్ని తెలుసుకున్నాక నేను టెర్రస్ గార్డెన్ ఆవశ్యకత తెలుసుకున్న ఆయనకి ఇంత చెప్పిన ఆ జ్ఞాన్ని నేను అడిగాను. సో నా ప్రాబ్లంకి సాల్వేషన్ ఏంటంటే ఆయన నాకు చెప్పలేదు. ఇండియన్ మైండ్ తెలుసు, మీ శక్తి సామర్థ్యాలు తెలుసు, నేను దీనికి సాల్వేషన్ చెప్పనని వెళ్ళిపోయాడు. నాకు చాలా కోపం వచ్చింది. బ్యాంకుకి వారం రోజులు వెళ్ళాను కానీ నిద్రపట్టలేదు. నాకు నన్ను అవమానించాడు అనుకుని. అప్పుడు మా మిస్సెస్ అంది, ఎందుకు అవమానించాడు అనుకుంటున్నారు మీరు? ఆయన ఏదన్నా ఒక ప్రాబ్లం సాల్వ్ చేసి మీకు ₹1,00,00,000 అవుతుందంటే మీరు పెట్టగలరా అంది. అప్పుడు రిలీజ్ అయ్యారు, నేను పెట్టలేను. నేను నిజంగా ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ ఇచ్చి ఎంత అవుతుందంటే నేను చేయలేదు. అప్పుడే వదిలేసేవాడు. సరే, ఆయన చెప్పిన దానికి ఈ కూరగాయలు మనం వల్ల ఇన్ని జబ్బులు వస్తున్నాయండి. నాకున్న చిన్న ఇంట్లో చిన్న స్థలంలో మొదలుపెట్టాను ఆకుకూరలతో. అవి 6 నెలలు తింటే నా థైరాయిడ్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ తగ్గినాయి. అవి చాలా రుచికరంగా కూడా ఉన్నాయి. అప్పుడు అర్థమైంది నాకు అసలు సూత్రం ఇక్కడ ఉందని. అప్పుడు దేశం అంతా తిరిగాను. టెర్రస్, నాకున్నది వేరే స్థలం లేదు, పైన టెర్రస్ ఒకటే ఉంది. ఈ టెర్రస్ మీద ఈ గార్డెన్ అన్ని రకాలు పండించాలంటే ఏం టెక్నాలజీ మంచిది, నా బిల్డింగ్ కూలిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి అని దేశంలో ఉన్న ప్రధాన పట్టణాలు గత 30 సంవత్సరాలు, అప్పటికి 30 సంవత్సరాల క్రితం నుంచి ఎవరైతే టెర్రస్ గార్డెన్లు పెడుతున్నారో అవన్నీ చూశాను. మన ఉమ్మడి గవర్నమెంట్ కూడా టెర్రస్ గార్డెన్కి సబ్సిడీ కిట్స్ ఇస్తుంది. సిల్ఫోలిన్ కవర్స్ అని, ప్లాస్టిక్, ఇవన్నీ పనికిరాలేదు. నేను అప్పుడు ఇన్వెంట్ చేశాను. పెరుగు బకెట్లలో ఈ టెర్రస్ గార్డెన్ అనేది మొక్కలు పెంచడం డ్రిప్ అండ్ డ్రైన్ ద్వారాగా వాటికి సహజంగా చేపల నుంచి వచ్చే వ్యర్థపు నీళ్ళని వాటిని ఎరువుగా వాడటం వల్ల న్యాచురల్గా పెరుగుతాయి. వాటికి ఎటువంటి రసాయనిక ఎరువులు వాడవలసిన పరిస్థితి లేదు, శక్తివంతంగా ఉంటాయి, రుచికరంగా ఉంటాయి అని చెప్పేసి ఆ సిస్టాన్ని నేను ఏర్పాటు చేశాను. తర్వాత మన గవర్నమెంట్ వారు దాన్ని యాక్సెప్ట్ చేసి అడాప్ట్ చేసుకొని గత 10 ఏళ్ల నుంచి దాని మీద ప్రచారం చేస్తూ వస్తున్నాం. ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకు, బిఫోర్ కోవిడ్ వరకు 700 డెమో ప్లాంట్స్ పెట్టాను. రాష్ట్రపతి అవార్డుతో పాటు నాకు అనేక అవార్డులు, ఈ డాక్టరేట్ కూడా ఆ విధమైన ప్రాక్టీస్ చేసినందుకు నాకు వచ్చింది. అయితే ఇలాంటి క్రమంలో కోవిడ్ సమయంలో నాకు మా భార్యకి అనారోగ్యం కలిగింది. ఎలాగంటే ఇది ఇక్కడ ఉన్న వీరందరూ ఇంగ్లీష్ డాక్టర్లు, అలాగే హెర్బల్లోకి మారిన డాక్టర్. ఇది నా స్వానుభవం. ఒక ఇంగ్లీష్ మెడిసిన్ మనిషిని ఎలా చేస్తుంది, ఒక హెర్బల్ మెడిసిన్ మనిషిని ఎలా బతికిస్తుంది అంటాక నేను చెప్తున్నా. నా భార్యకి కోవిడ్ టైంలో చిన్న పుండు రావటం వల్ల ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే యాంటీబయాటిక్స్ రాశారు 15 days. దాంతోపాటు నొప్పి లేకుండా కొన్ని మందులు ఇచ్చారు. చాలా బాగుందని ఆ 15 రోజులు ఫ్రీగా ఉంది. తర్వాత వెళ్తే ఇంకో 15 టాబ్లెట్స్ యాంటీబయాటిక్స్ ఇచ్చారు. సరే, అప్పుడు వారి మదర్, మా మిస్సెస్ వాళ్ళ మదర్ పోవటం, ఆ టైంలో మేము ఆ అవకాశంలో ఉండి ఈ మెడిసిన్స్ వాడింది. ఆ కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తే మళ్ళా 15 టాబ్లెట్స్ యాంటీబయాటిక్స్ ఇచ్చారు. ఈ 3వసారి ఇచ్చిన యాంటీబయాటిక్స్కి ఆవిడకి శరీరాన్ని పడలేదు. డే 1 నుంచి మార్పు. 8వ టాబ్లెట్ వేసుకునేసరికి థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసి కళ్ళు కింద పడిపోయింది. ఆ రోజు నైటే ఫ్లడ్ వచ్చి ఆ వాటర్ తగిలింది ఆవిడ. ఆ వాటరు ఆ కాలుకి తగిలిన వితిన్ 12 hours ఆవిడ బాడీలో ఉన్న మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ అయింది. మేము మార్నింగ్ ఇమీడియట్గా తీసుకెళ్ళి ఒక హాస్పిటల్లో జాయిన్ చేసాం. వాళ్ళు ఇమీడియట్గా ఐసీయూలో పెట్టి చాలా టెస్టులు చేశారు. వారి ప్రయత్నం వారు చేశారు. సుమారు ఐసీయూలో నెలల పైన ఉంది. డైలీ డయాలసిస్. లాస్ట్కి ఫైనల్గా ఒక రోజు ఆ డాక్టర్ అంతా పిలిచి లంగ్స్ అంతా ఫిలప్ అయిపోయినాయి, సిటీ స్కాన్లో ఈవిడ కోవిడ్ పేషెంట్ అని మేము భావిస్తున్నాం, మీరు తీసుకెళ్ళిపోవచ్చు
లేదా వేరే హాస్పిటల్లో జాయిన్ చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. అప్పటికి ఈవిడికి బోన్ మ్యారో టెస్ట్తో సహా ఇంగ్లీష్ ఆవిడ మెడికల్ హిస్టరీలో ఎన్ని టెస్టులు ఉన్నాయో అన్ని టెస్టులు అయిపోయాయి. ఏ టెస్ట్లో టేస్ట్ కాలేదు. లాస్ట్ ఆ డాక్టర్స్ నాకు ఈ విధంగా మీరు ఇక్కడ తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పిన ఒక అరగంటకి భగవంతుడు చెప్పినట్టు ఆ ఫ్రెండ్ నాకు కాల్ చేశారు, వేణు అని టీవీ యాంకర్. కాల్ చేసి బాబాయ్ నాకు కోవిడ్ వచ్చింది, నాకు తగ్గిపోయింది, ఆనందంగా చెప్తున్నాను అన్నది. నేను చాలా టెన్షన్లో ఉన్నాను. కోవిడ్ రావటం ఏంటి, ఇలాగా తగ్గిపోవటం ఏంటి, ఇలాగా మీ చిన్నమ్మ ఇలాగ హాస్పిటల్లో ఉంది, కోవిడ్ అంటున్నారు, నాకేం అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి నేను అన్నాను. అప్పుడు వెంటనే డాక్టర్ చంద్రకాంత్ గారని మహావీర్ హాస్పిటల్లో ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళి మెడిసిన్ ఇస్తారు. ఆ మెడిసిన్ తీసుకొచ్చి ఆవిడకి వేస్తే తగ్గిపోతుంది, మీరు ముందు అర్జెంట్గా హాస్పిటల్ వదిలేసి అక్కడికి వెళ్ళండి అన్నారు. నేను నమ్మలేదు. 30 రోజులు ఇంత ప్రయత్నం చేసి ఇన్ని లక్షలు ఖర్చు పెడితే తగ్గండి ఒక హెర్బల్ మెడిసిన్ 3 ట్యాబ్లెట్ వేస్తే తగ్గిపోద్దని నేను అనుకోలేదు. నేను సంకోచించాను, నేను వెళ్ళలేదు కూడా. అయితే ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఒక బైక్ మాట్లాడి, ఓలో బైక్స్ ఉన్నాయి కదా, డాక్టర్ గారి దగ్గరికి పంపి ఆ మెడిసిన్ నాకు పంపించాను. నా చేతిలో మెడిసిన్ ఉంది. అప్పుడు ఆలోచించాను ఏం చేయాలి, ఇది వేయాలా వద్దా. సరే వాళ్ళు ఎలాగా అయిపోయింది అన్నారు, కోవిడ్ వార్డులో పెట్టేశారు. సరే ఈ ట్యాబ్లెట్ ఫైనల్గా వేస్తే తప్పేంటి అని చెప్పి నేను ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నా మిస్సెస్ని చూడాలంటే కోవిడ్ వార్డు అన్నారు. సో వాట్, నాకు భయం లేదు, నేను వెళ్తా. నేనేదో నా వారిని చూసుకోవాలి నేను అని అంటే పాపం ఆయన అర్థం చేసుకుని పీపీ కిట్ వెళ్ళి వెంటనే చూసి వచ్చేయండి అన్నారు. నేను వెళ్ళి ఈ ట్యాబ్లెట్ని ఈ డాక్టర్ గారు ఇచ్చారు, నువ్వు వేసుకో అని చెప్పి నేను వేసి వచ్చాను. వేసి వచ్చి ఆ సాయంత్రం 10 గంటలకి ఇక నేను ఉండలేక ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసిన తర్వాత రాత్రి అర్ధరాత్రి 3 గంటలకి కోవిడ్ నెగిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. వెంటనే వెళ్ళారు హాస్పిటల్కి. కోవిడ్ లేని పేషెంట్ని మీరు ఎందుకు ఎలా పెట్టారని అడిగితే వాళ్ళు పాపం మార్చారు. నెల 10 రోజులు కిడ్నీ పనిచేయని క్యాండిడేట్కి ఈ మెడిసిన్ వేసిన 12 అవర్స్లో యూరిన్ రావటం, పాస్ అవటం మొదలైంది. 20 అవర్స్లో లంగ్స్ సాచురేషన్ పెరిగింది. అక్కడి నుంచి వీరిని పట్టుకున్నాను. వీరి ద్వారాగా, వీరి మిత్రుల ద్వారాగా, వారి గైడెన్స్ ద్వారాగా ఆవిడ ఆ రోజుకి పరిస్థితి ఎలా ఉందంటే ఆవిడ శరీరం అంతా ఊగిపోయింది, కాళ్ళు చేతులు ఏనుగు కాళ్ళు అయిపోయినాయి, నీరు పట్టేస్తుంది. నాకు భయం వేసింది. పైగా ఆ చిన్న పుండుకి వాళ్ళు ఏం చేశారంటే 4 ఇంచెస్ చుట్టూ కూడా ఆపరేట్ చేశారు. పెద్ద పుండు అయిపోయింది కాలుకి. బెడ్ సోర్స్, చాలా పెద్ద బెడ్ సోర్స్, అది భయంకరమైన బెడ్ సోర్స్ వచ్చినాయి. ఇట్లాంటి పరిస్థితిలో ఉన్న ఆ పేషెంట్ని ఐసీయూ నుంచి బయటకు తీసుకొచ్చామన్నారు. సరే వీరు చెప్పినట్టే ఐసీయూ నుంచి బయటకు తీసుకొచ్చి రూమ్లో పెట్టాక 3వ రోజు ఇంటికి తీసుకుపోమన్నారు. నేను ఇంటికి తీసుకొచ్చే రోజు నాటికి ఆవిడ శరీరం కదలిక లేదు, శరీరం అంతా పుల్లతో ఉంది. అయితే నీరు ఏదైతే ఉందో ఆ 4 రోజుల్లో 5 రోజుల్లో నీరు లాగేసింది, శరీరంలో ఉన్న నీరు. వారు చెప్పినట్టు ఇంటికి తీసుకొచ్చి ఇంగ్లీష్ మెడిసిన్స్ అన్నీ ఆపివేసి ఈ మెడిసిన్సే వాడాను, వీరు ఇచ్చిన ఆయిల్స్ వాడాను. వారు నన్ను, నేను పేషెంట్ని, ఆయన డాక్టర్, కానీ ఆయన పేషెంట్ నేను డాక్టర్ లాగా ప్రతి అరగంటకి ఫోన్ చేశారు నాకు. ఎలా ఉన్నారు, ఏం వాడారు, ఎలా ఉంది. రాత్రి అనగా పగలనగా ఒక డాక్టర్ పేషెంట్కి హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కానీ, తదనంతరం కానీ, ఈ రోజు వరకు కానీ ఇంత ఫాలోఅప్ చేయటం నేను పుట్టిన తర్వాత చూడలేదు. వారు ఒక గొప్ప మెడిసిన్ పట్టుకోవటం, ఒక మహానుభావుడు ఆ మెడిసిన్ తయారు చేశారని చెప్పేసి చెప్పడం,
లైన్ని కిందకు పాస్ చేయడం అనేది, కరెంటు తయారు చేయటం, యంత్రాన్ని తయారు చేయడం గొప్ప, అక్కడి నుంచి మనకు పంపించే వ్యవస్థను చూసారా, అది ఇంకా గొప్పది. వారు నాకు ఇమ్మీడియట్గా రెండో రోజు మీ వైఫ్కి హాస్పిటల్లో ఉంటున్నారు కదా, మీరు ఎంతమంది వెళ్తున్నారు హాస్పిటల్ కానీ, 5గురు వెళ్తున్నామంటే 5గురికి కిట్స్ పంపించారు, కోవిడ్ కిట్స్ వేసుకున్నాం. మేము మాస్క్ లేదేం లేదు, హాస్పిటల్లో తిరిగేసాం. అలాగే ఎంతోమంది, నేను ఆ డ్రగ్స్ మా ఫ్యామిలీలో చాలా మందికి పంపించాను, నేను డబ్బులు పెట్టుకొని పంపించాను. కొంతమంది వేసుకున్నారు, కొంతమంది వేసుకోలేదు. నేను ఇప్పుడు నిజం చెప్తున్నా, వేసుకున్న ఎవరికి కోవిడ్ రాలేదు. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, మన ఆంధ్రాలో ఎక్కువగా వచ్చింది సెకండ్ టైం. ఫ్యామిలీస్ చనిపోయినాయి. మా సిస్టర్ ఇంటి చుట్టుపక్కల ఉన్న 4 వైపుల ఇళ్లలో ఫ్యామిలీస్ చనిపోయినాయి. ఈ మెడిసిన్ వేసుకున్నారు. వాళ్ళు ఎబోవ్ 65 ఇయర్స్, వాళ్ళని కోవిడ్ టచ్ చేయలేదు. ఇలా నేను ఎంతమందికి అయితే పంపానో, ఎంతమంది అయితే వాడారో వాళ్ళకి టచ్ చేయలేదు. కొంతమంది మెడిసిన్ తీసుకుని వాడలేదు, వాళ్ళకి వచ్చింది. మీకు రికార్డ్స్ కంటే కూడా, మీ ఆన్ రికార్డ్స్ కంటే కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను ఈ యొక్క ఆరోగ్యం గురించి నా జాబ్ను రిజైన్ చేసి గత 10 సంవత్సరాలుగా దేశమంతా తిరుగుతూ ఆరోగ్యం అని చెప్పి నాకే అనారోగ్యం కలిగింది. నా అనారోగ్యాన్ని నేను ఏదైతే చెప్తున్నానో అదే బతికించింది. నేను చెప్పేది న్యాచురల్ వ్యవస్థ బతికిస్తుంది, కెమికల్ వ్యవస్థ బతికిస్తుందని చెప్పుకుంటూ వచ్చాను. నిజంగా కూడా నా భార్యగా భగవంతుడు పరీక్ష పెట్టి చూపించాడో ఏంటో నాకు తెలియదు, కానీ అలోపతి విధానం అనేది సామాన్యమైన విషయం, అది పనికిరాని వ్యవస్థ అని నేను కొట్టేయలేను. అందులో ఎక్కడో ఏదో ఒక లింక్ లేదు. ఆ లింక్ పైనుంచి కిందకు వచ్చి ఆ లింక్ లోపం వల్ల వ్యవస్థ కొలాప్స్ అవుతుంది. వాళ్ళు బెస్ట్గా శరీరాన్ని అంతా క్షుణ్ణంగా లోపల చూసే చెప్పగలుగుతున్నారు, ప్యూర్ అనేది కనపట్టలేదు. సో ఆ వ్యవస్థ ప్రపంచాన్ని ఏలుతుంది ఈరోజు. మనం దాన్ని రీసెర్చ్ చేయలేము, కానీ నా ఎక్స్పీరియన్స్లో నాకు జరిగింది మట్టుకు నేను చెప్పగలిగాను. దీనికి ప్రధానంగా అక్కడ ప్రత్యక్షంగా కనపడే ఈ దేవుడు, పరోక్షంగా కనపడే ఆ దేవుడికి నా జన్మాంతం నేను రుణపడి ఉంటానని నా ఎక్స్పీరియన్స్ మీరంతా ఉన్నందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ నమస్కారాలు. I'm here to speak on behalf of my aunt. My aunt actually had severe cellulitis, and we have taken allopathic medicines, and they gave her antibodies and steroids. Her leg was swollen so much, and the liquid was oozing out from her leg. She couldn't move her leg. She couldn't move herself. She couldn't use the washroom as well. She was suffering so much, and as we were taking those allopathic medicines, her condition was worse, and her sugar level also spiked up. We couldn't help anything, and we lost all hopes. Then I met Dr. Rubina from BioGreen Remedies. Then she just came and she just saw the patient, and she gave antibodies and these anticelluloids actually, and Vina capsules and some powders. We have used all those things, and alhamdulillah, within 5 days she recovered. 5 days we saw that the liquid was no more oozing out from her leg, and her swelling was reduced. And then slowly she was walking also, and the miracle was she could come out of her room and sit with us in the hall. The patient who could not move her leg was just walking and coming out. That's a great thing. So I thank Dr. Rubina and the chairman of BioGreen Remedies, Dr. Krishna Prasad sir, for developing such a wonderful medicine. And also he has developed this Vina capsules for and also some I think COVID kits. I also use the COVID kits, and I've sent to my brother also who is in US. Thank you so much sir for developing such wonderful medicine. And my son who is just 10 years old is just sitting there.
he plays now, he goes out in the apartment and he plays with other friends also. Before he never used to step out. As the schools are also online, he never used to go out because of he was scared of the COVID. Now he's going out and playing with his friends and he's saying, Rama, don't worry. This capsules, winner capsules are with us, तो आप डरने की बात नहीं है. डरने का क्या है जब विनर है हमारे साथ. So it's really great and thank you so much, the team of BioGreen Remedies and Dr. Rubina, thank you so much. Thank you. వందనాలు. నాకు డాక్టర్ కృష్ణప్రసాద్ గారు ఎవరో 3 సంవత్సరాల క్రితం తెలియదు. డాక్టర్ చంద్రకాంత్ గారు పేషెంట్గా ఆయన పేషెంట్గా నాకు తెలుసు, కానీ ఆయన దీంట్లో అసోసియేట్ అయినట్టు కూడా తెలియదు. నాకు ఒక మిత్రుడు ఉండేవాడు, ఈజ్ మై ఓల్డ్ పార్ట్నర్, కోటేశ్వరరావు అని. అలాగే చాలామంది కూడా వచ్చారు. నా వైఫ్కి స్పైనల్ కార్డ్ సర్జరీ చేయాలని అంటే నేను నా వైఫ్ని తీసుకుని వారి దగ్గరికి నారాయణ ప్రసాద్ గారు చెప్తే తీసుకెళ్ళాను. ఆయన మెడిసిన్స్ అవి ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ డే నా వైఫ్ని చూడటానికి వెల్లమంచిలి కోటేశ్వరరావు అని ఒక ఆయన వచ్చారు. ఆయన కారణం ఏమీ చెప్పట్లేదు. దాంతోపాటు చాలామంది కూడా వచ్చారు అనుకోండి. అతను అప్పటికే బసవతారకం హాస్పిటల్లో ప్రాస్టేట్ క్యాన్సర్కి పూర్తిగా హోప్ వదిలిపెట్టేసి ఆస్తులన్నీ పంపకాలు చేసేసి, ఆయనకు కొడుకు కూడా డాక్టరు అమెరికాలో, కూతుళ్ళు కూడా డాక్టర్లే అమెరికాలో, వాళ్ళందరూ హోప్ వదిలిపెట్టేసి ఆస్తి పంపాలు కూడా చేసేసుకున్నారు. ఈయన ఒక 4-5 రోజుల్లో టపా కట్టేస్తాడనే పరిస్థితుల్లో కుటుంబం అంతా కూడా అండర్స్టాండింగ్కి వచ్చేసారు. ఆయన్ని నేను డాక్టర్ కృష్ణప్రసాద్ గారి దగ్గర తీసుకెళ్ళా బండ్లగూడకి. ఈయన ఎవరో ఆయనకు తెలియదు, ఆయన ఎవరో ఈయనకి తెలియదు. మొదట్లో మందులు ఇచ్చారు, అంతా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత ఒక గంట పోయినాక ఒకరికొకళ్ళు గుర్తుపెట్టారు. ఆయన ఒక మెస్ నడిపించేవాడు. అప్పుడు ఆ విధంగా పరిచయం అయింది. తర్వాత 1 monthలో వారం 10 రోజుల్లో చనిపోతావాడు అనుకున్న వాడు వ్యక్తి 1 monthలో చాలా చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యింది. 4 నెలలకి అతను పిఎస్ఏ నార్మల్గా వచ్చేసింది. బసవతారక హాస్పిటల్ వాళ్ళే ఆశ్చర్యపోయారు. నువ్వు చనిపోతావు అనుకున్న వాడికి ఎట్లా నార్మల్ అయిపోయింది అని ఆశ్చర్యపోయాడు. ఇది ఆల్మోస్ట్ 2.5 years అయింది. ఇప్పుడు చాలా హెల్తీగా హ్యాపీగా ఉన్నాడు. మందులేం వాడట్లే. ఇతను ఈ నేటివ్ ఆఫ్ గోడవరు ఫ్రమ్ కృష్ణా డిస్ట్రిక్ట్, కానీ హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు. నాకు 45 ఏళ్ళ నుంచి స్నేహితుడు, పార్ట్నర్ కూడా ఒకప్పుడు. అదేవిధంగా అనేక మందిని మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, కోవిడ్ పేషెంట్స్ కూడా అనేక మందికి మీరు మందులు, అనేక రుగ్మతలకి, బీపీకి, పర్టికులర్గా బీపీకి, అనేక వ్యాధులకి నేను స్వయంగా చూసింది ఏమిటంటే, గమనించింది ఏమిటంటే, అనుభవం ఏమిటంటే, ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేయటమే కాకుండా చౌకగా తక్కువ ధరల్లో ఇది అవుతుంది. అదేవిధంగా నాకు ఒక స్నేహితుడు వరంగల్లో ఉన్నాడు. ఆయన కోడలు చాలా బాధపడుతుంది క్యాన్సర్ తోటి. వాళ్ళు కెనాట్ అఫోర్డ్ ఈవెన్ టు పే ఫర్ ఈవెన్ 5,000-6,000 రూపీస్ మెడిసిన్స్ కూడా ఇవ్వగలిగిన పరిస్థితుల్లో లేరు వాళ్ళు. వాళ్ళకి వరంగల్ నుంచి ఆమెని తీసుకొచ్చి ఒకసారి చూపించిన తర్వాత ప్రతి నెల మందులు మేము పంపించేవాళ్ళం. కొన్ని ఆయన పుచ్చుకునేవాళ్ళు కాదు, కొన్ని నేనే పెట్టుకునేవాడిని డబ్బులు. కానీ ఆమె చాలా నార్మల్గా హెల్తీగా ఉంటుంది 1 year నుంచి వరంగల్లో. వాళ్ళు వీవర్స్ కమ్యూనిటీ, చంద్రమౌళి అని ఆయన కోడలు. సో ఇదే విధంగా అనేకమైన సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. ఎక్కడ ఫెయిల్యూర్స్ నాకు కనిపించలే. ఎవరన్నా ఫెయిల్యూర్ అయ్యారంటే ఇంటికి వెళ్ళి నెగ్లెక్ట్ చేసి, సరైనటువంటి మందులు వాడుకోక, సరైనటువంటి అట్మాస్ఫియర్ లేక, వాళ్ళకి తగ్గిపోయింది అని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏదన్నా కొంచెం తిరగబట్టి ఉండొచ్చు. కానీ ఈ మందులలో ఏమాత్రం లోపం లేదు, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి. నాకైతే పూర్తి నమ్మకం జరిగింది. నేను ఎల్లోపతి వాడేవాడినే, కానీ నేను ఈ మందులు చూసిన తర్వాత నాకు చాలా నాకు వీటి మీద నమ్మకం కలిగింది. సో భగవంతుడు కృష్ణప్రసాద్ గారికి, వారి టీంకి ఆయురారోగ్యాలు, అభివృద్ధి ప్రసాదించాలని ప్రార్థిస్తూ మీ సెలవు తీసుకుంటాను. ఈ టాబ్లెట్లు వేసుకుంటే వేరే పెయిన్స్ వచ్చేవాటి. ఈ మధ్య ఈ ఆయిల్ వాడటం వలన నాకు చాలా బాగుంది. అది కూడా ఈజీ.
ఇలా జస్ట్ పొద్దున్న సాయంత్రం రాసుకుంటాను, వేరే ట్యాబ్లెట్స్ ఏమీ యూజ్ చేయట్లేదు. ఈ ఆయిల్స్ వాడటం అనే ఎక్స్పీరియన్స్ చాలా ఉందండి. అంటే నేను విడివిడిగా ఏం చెప్పలేను, కానీ అన్ని రకాలుగా ఆయన అన్నట్టుగా 5 minutesలో నడవగలరు, 5 minutesలో పరిగెత్తగలరు కూడా. ఇప్పుడు ఈ నేచర్ని ఏం చేశారంటే అండి, అందరూ మర్చిపోయి ఏదో అందరూ దేనికో పాటలాడి ముందు పరిగెడుతున్నారు. ఇంగ్లీష్ మెడిసిన్స్లో ఏం రెమెడియన్స్ ఉన్నాయని అడగరు, ఇవి ఉన్నాయి అని అడగరు, ఇందులో ఇదుందా అని అడగరు. ఇలాంటి మెడిసిన్స్లో అసలు ఏమున్నాయి, వేసుకుంటూ చచ్చిపోతామేమో, ఏం పడిపోతుందో అనుకుంటారు. ఇంగ్రీడియంట్స్ అడగరు. ఇంగ్లీష్ మెడిసిన్స్లో మాత్రం వాళ్ళు ఇచ్చిన స్టిప్పులు మింటారు. అది వచ్చిందండి మన ప్రజల్లో ఇది. నెక్స్ట్ కృష్ణప్రసాద్ గారు ఇప్పుడు హనుమంతుడు హిమాలయస్ నుంచి సంజీవిని ఎలా తీసుకుని వచ్చి ఆ లక్ష్మణుడి కేసు బతికించాడో, అలా ఈయన ఆ నేచర్ నుంచి ఇలాంటి మెడిసిన్స్ ఈయన కూడా ఒక హనుమంతులాగా తీసుకొచ్చి మనందరికీ ప్రవేశపెట్టారు. చెప్పాలంటే అవి మనకి చాలా చాలా బాగా పనిచేస్తున్నాయండి ఆ మెడిసిన్స్. ఇప్పుడు మనందరం వేసుకున్న వాళ్ళు మనం చెప్పుకుంటున్నాం. ఇది మనం ఇక్కడ ఈ నలుగురిలో చెప్పుకోవటం కాదండి ఇంపార్టెంట్, మనం బయట జనాలకు తెలియచేయాలి. మన సొంతంలో మనకు వినట్లేదు ఈ రోజుల్లో. ఏమన్నా అంటే యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారు, మింటారు, 3 రోజులు అవుతుంది, వేరే జబ్బు వస్తాయి, అది పర్వాలేదు. అందులో ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయని ఏముండదు. దానికి ఈ మధ్య కెమికల్స్ ఎక్కువ ఉపయోగించేసి మెడిసిన్స్ తయారు చేసేస్తున్నారు. ఇలాంటి మెడిసిన్స్కి వాళ్ళు ఏంటంటే మనం ఎదురెళ్ళి చెప్తే వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. మనం చెప్పకుండా ముందుకెళ్తే వాళ్ళే మనం వెనకాల పడతారని నా ఎక్స్పీరియన్స్ ఒకటి. ఇప్పుడు ఈ మెడిసిన్స్ నేను ఇంచుమించుగా 1.5 years నుంచి వాడుతున్నానండి. మా ఇంట్లో అందరూ మా మనోడు చెప్తాడు, కఫ్లిన్ వేసేసుకోండి, రాసేసుకోపోతుంది అంట. వాడికి 5 years old. ఆ కఫ్లిన్ ఇక్కడ రాసేసుకుంటే దగ్గుపోతుందట. ఆడు చెప్తున్నాడండి, ఆడు ఇంత చిన్న పిల్లోడైనా సరే ఆడు ఎంత తెలిసేసుకున్నాడో. ఆ తర్వాత నెక్స్ట్ 1 year నుంచి 1.5 years నుంచి మనకి కోవిడ్ వచ్చిందని ఇంట్లో ఎవరో ఉండిపోయి 1 month అయితే మనకి లాక్డౌన్ పెట్టి దేశం అంతా ఎవ్వరు బయటకు వెళ్ళని పరిస్థితి. అప్పుడు మా హస్బెండ్ ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా ఇంట్లో లేరండి. ప్రతిరోజు వెళ్ళి మెడిసిన్స్ ఇచ్చి అందరికీ చెప్పేస్తారు. ఈ ఆయనకి మరి ఏం కోవిడ్ రాలేదు. అందరూ భయపడిపోతున్నారు కదా, బయటకు వెళ్తే కోవిడ్ వచ్చేస్తాను. ఎప్పుడైనా అనుమానంగా ఉంటే ఒక క్యాప్సూల్ వేసుకుంటాం మేము కూడా బయటకు వెళ్ళి. మేము టూర్ వెళ్ళాం 2 months బ్యాక్. అందరూ మమ్మల్ని అన్నారు, ఎందుకు టూర్ వెళ్ళిపోతున్నారు, కోవిడ్ వచ్చేస్తాను. మేము అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు కోవిడ్ రాలేదు, మేము ఇక్కడికి వచ్చేటప్పటికి మాకు తెలిసిన వాళ్ళందరూ కోవిడ్ వచ్చింది. అది విచిత్రం అండి. మేము క్యాప్సూల్స్ అయ్యి వేసుకునే వాళ్ళం మాకు అనుమానంగా ఉంటే, అన్నీ తీసుకుని వెళ్ళాం కానీ అంత ఉపయోగించలేదు అనుమానంగా ఉంటే. మంచి కోవిడ్ టైంలో కూడా కృష్ణప్రసాద్ గారు వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయికి మేము పెళ్లి చేసాం. అప్పుడు మేము భయపడ్డాం, బాబా ఏంటి భోజనానికి రావాలా, భోజనం చెయ్యాలా, ఇది అది అని. కానండి శుభ్రంగా ఉన్నాము, చాలా చాలా బాగున్నాయి మెడిసిన్స్. మనకు తెలుసు, మనం చెప్పుకోవటం కాదు, మనందరం బయట చెప్పాలి. అది మీ అందరూ విన్నందుకు థ్యాంక్స్. ఇంకా వినిపిస్తుంది కదా అందరికీ. నా పేరు నాగలక్ష్మి. మా మదర్కి ఫస్ట్ ఫేజ్ కోవిడ్లో అయితే చాలా సఫర్ అయ్యాము, మేము చాలా టెన్షన్ పడ్డాము, అడ్మిట్ కూడా అయ్యాము. 1 dayలోనే మేము ఇంకా డిశ్చార్జ్ చేంజ్ చేసుకున్నాము. బట్ స్టిల్ కంప్లీట్గా రికవరీ అయితే అవ్వలేదు. సో చాలా టెన్షన్ వేసింది. సార్కి తెలియగానే ఇమీడియట్గా కాల్ చేసి ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అదే రోజున ఒక 1/2 hourలో నాకు మెడిసిన్స్ సెండ్ చేశారు. అది ఎప్పటికీ మర్చిపోను అసలు నేను. అందరినీ ఆ మెడిసిన్స్ మా అమ్మకే కాకుండా మదర్కే కాకుండా అందరికీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇచ్చారు. అది ఇమీడియట్గా ఫ్రాక్షన్. ఎప్పుడైనా సరే సార్ ఇమీడియట్గానే రెస్పాండ్ అవుతారు. అది వెరీ వెరీ అప్రిషియబుల్. అది అసలు కైండ్ హార్టెడ్ గుడ్ హార్టెడ్ పర్సన్ నేను లైఫ్లో ఎప్పుడు చూడలేదు అది అసలు. సో అండ్ కమింగ్ టు దీస్ మెడిసిన్స్ డెఫినెట్గా నమ్మకం ఉంటేనే పనిచేస్తుంది, లేదంటే డెఫినెట్గా ఇది వర్కౌట్ అవుతుంది అనేది నా బిలీఫ్ అది. సో ప్లీజ్ డూ కంటిన్యూ అండ్ టు సే బిలీవ్ those medicines. If you really want to go with those medicines, first believe and take those medicines.
అదర్వైజ్ డోంట్ టేక్ ఇట్. మై సిన్సియర్ అడ్వైస్. బిలీఫ్ లేకుండా మీరు ఎంత మెడిసిన్స్ వేసుకున్నా ఏమీ అవ్వట్లేదు అనుకుంటే ఏమీ అవ్వదు. ఓకే, బిలీవ్ సార్. అండ్ ఆ మెడిసిన్స్ ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళ అందరికీ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నమస్తే. హాయ్. యాక్చువల్గా నేను ముంబైలో ఉంటానండి. అయితే సార్ నాకు తెలుసు బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ నేను అక్కడికి వెళ్ళాను. ఇంకా నాకేమో ప్రాక్టీస్ అంటే చాలా ఇష్టం. ఆల్మోస్ట్ ఈ కోవిడ్ వచ్చిన తర్వాత 7 to 8 months దాకా ప్రాక్టీస్ మానేశాను. ఎందుకు, చిన్న బాబు ఉన్నాను నాకు, ఎందుకు వెళ్ళడం, మౌత్లో కదా చేసేది, కోవిడ్ వస్తే ఇండ్లంతా ఎఫెక్ట్ అవుతుంది, చిన్న పిల్లలు ఉన్నాడు కదా అని. అయితే నేను అన్నాను మా హస్బెండ్, ఇంకా హైదరాబాద్కి వెళ్దాము, నేను సార్ దగ్గరికి వెళ్తాను, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ, నాకు నమ్మకం ఉంది. సో వెళ్ళాను నేను సార్ దగ్గరికి. సార్ అన్నాను నో ప్రాబ్లమ్, యూ హ్యావ్ అ ప్రివెంటివ్ రెమెడీస్, ఇదే బయోగ్రీన్ రెమెడీస్ సార్ ఇచ్చారు. అది నాకు, నాన్నకి, అమ్మకి, హస్బెండ్కి అందరికీ అవి వేసుకొని నేను చాలా ధైర్యంగా, అంటే ఎక్కడైనా మనసులో ఒక చోట ఉండేది, అదే ఏమవుతుందో కోవిడ్ వస్తే ఎట్లా పేరెంట్స్ ఎఫెక్ట్ అవుతుందేమో, పేరెంట్స్ అయితే ఉండేదాన్ని నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి అని భయం ఉండేది. సార్ ఏం కాదమ్మా, యూ టేక్ దిస్ మెడిసిన్స్ అండ్ యూ కంటిన్యూ, బికాస్ ఐ లవ్ ప్రాక్టీస్. సో నేను కంటిన్యూ చేశాను. అండ్ ఇంకోటి ఏంటంటే మా అమ్మకి లైకెన్ ప్లానర్స్ ఉండేది బాడీ మీద. సార్ నాకు ఈ మెడిసిన్స్ ఇచ్చారు, వాడిన అమ్మ నుండి దీనికేమో కానీ నాకు ఈ లైకెన్ ప్లానర్స్ ఇచ్చింగ్ ఉండేది, మొత్తం బర్నింగ్ సెన్సేషన్ ఇచ్చింగ్ ఉండేది అనమాట. ఆ ఇచ్చింగ్ సెన్సేషన్ అదంతా పోయింది. ఒక 3 days వేసుకున్నారు అమ్మ, అంతే, మొత్తం పోయింది అన్నారు. మళ్ళీ 2 months తర్వాత మళ్ళీ సార్ ఇంకో డోస్ ఇచ్చారు, అలాగే బూస్టర్ డోస్ ఇస్తూ ఉన్నారు. సో షీఈస్ ఫైన్ నౌ. సో ఐఎమ్ హ్యాపీ. నేను ఇక్కడికి వచ్చి మా అమ్మని కొంచెం అంటే ఏదో హెల్ప్ చేసినట్టు అనిపించింది నాకు. సార్ రెమెడీస్ వల్ల ఎన్నో వాడారు, అదేంటి స్టీరాయిడ్స్ వేసుకున్నారు. అవి వేసుకున్న కొన్ని రోజులకి మంచిగా అనిపించేది, తర్వాత మళ్ళీ వచ్చేదన్నమాట. కానీ ఎప్పుడైతే ఇది చాలా ఈజీ మెడిసిన్ వేసుకోవడం కూడా, ఊరికి వేసుకోవడం, ఆమె ఇంజెక్షన్స్ కూడా తీసుకున్నారు దానికోసం. ఇవి వేసుకున్న తర్వాత చాలా రిలీఫ్ ఇచ్చింది. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ సార్ దానికోసం. మా అమ్మకి నేను సార్ వల్ల ఏదో రకంగా యూస్ఫుల్ అయింది అమ్మకి ఆ మెడిసిన్స్. సో ఐ షుడ్ థ్యాంక్ యూ సార్ ఫర్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నేను జాయిన్ అవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్. ఆ టైంకి కరెక్ట్గా లాక్డౌన్ అయిపోయిన టైంకి. సో ఆ టైంలో ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎనీవన్ టు గెట్ ఎ జాబ్ ఆర్ ఈవెన్ గెట్ ట్రీట్మెంట్ ఆల్సో, బికాస్ పేషెంట్ అందరూ కూడా భయపడుతూనే ఉన్నారు. ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకున్నా కూడా, డాక్టర్ దగ్గరికి రావాలనుకున్నా కూడా, ముఖ్యంగా ఒక డెంటిస్ట్ దగ్గరికి రావడం కూడా చాలా భయపడేవారు. అండ్ అది ఇప్పటికీ ఉంది. కానీ he gave me assurance, Dr. Chandrakant sir, he gave me assurance as well as he gave me some belief that things will become normal, don't worry and we are behind you, మీరు ఏమన్నా చేయండి, డోంట్ వరీ అనేసి ఈ మెడిసిన్ మనకి ఏదైతే మనం మాట్లాడుతున్నామో, డిస్కషన్ జరుగుతుందో అదే మెడిసిన్ we have provided it to so many people, so many individuals, they have come back to us, వాళ్ళందరూ బాగా ట్రీట్మెంట్ చేయించుకున్నారు. that's given us so much belief that yeah we can do, మనం సర్వీస్ ప్రొవైడ్ చేయొచ్చు. ఎందుకంటే all of us we have joined this profession only to help people, to guide them and to manage their health issues. అవి మనం చేయలేని పరిస్థితులు మనకి రాకూడదు అనేది చాలా ఇంపార్టెంట్. అది అలా రాకుండా చూసుకున్నారు సార్ అండ్ కృష్ణప్రసాద్ గారు. దట్ ఈస్ రియలీ వెరీ హ్యాపీ థింగ్ టు నో అండ్ ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్ ఇఫ్ ఇట్ కంటిన్యూస్ దిస్ వే. ఇట్ వుడ్ బి రియలీ హెల్ప్ఫుల్ టు ఎవ్రీవన్ హియర్. థ్యాంక్ యూ సార్. నమస్కారం, నా పేరు చంద్రశేఖర్. జస్ట్ రీసెంట్లీ నేను బిఎస్ఎన్ఎల్ నుంచి రిటైర్ అయ్యాను. ఐ వాజ్ సిజిఎం బిఎస్ఎన్ఎల్ ఫర్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, 6 states జస్ట్ బిఫోర్ రిటైర్మెంట్. మేఘాలయ, త్రిపుర, మిజోరాం, మణిపూర్, నాగాల్యాండ్ అండ్ అరుణాచల్ ప్రదేశ్. నార్త్ ఈస్ట్లో అస్సాంలో చాలా సివియర్గా ఉండేది కోవిడ్. నేను లాస్ట్ ఇయర్ 2 కిట్స్ తీసుకెళ్ళాను, నేను నా ఫ్రెండ్కి ఇచ్చాను. ఆ తర్వాత మేము బికాజ్ ఐ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ 6 states చాలా ట్రావెల్ చేయాల్సి వచ్చేది. బట్ టచ్ వుడ్ వీ వర్ సేఫ్. మా ఫ్రెండ్ కూడా, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో రిలేటివ్స్కి అందరికి వచ్చింది కానీ మా ఫ్రెండ్కి రాలేదు. సిమిలర్లీ రీసెంట్గా నేను మళ్ళీ మా ఫాదర్ కోసం బీపీ మెడిసిన్ తీసుకున్నాను. ఒక 4 days అయింది తీసుకొని కూడా. ఆల్రెడీ ఈజ్ ఫీలింగ్ మచ్ బెటర్. ఈరోజు
ఈ బయోగ్రీన్ రెమెడీస్ అభినందన సభకు వచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ, సమయాభావం ఎక్కువైపోతుంది. చాలా మందికి పోస్ట్ కోవిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటన్నిటికి కూడా బయోగ్రీన్ రెమెడీస్ దగ్గర సొల్యూషన్స్ ఉన్నాయి. మీరు తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పండి. I request all of you to join for lunch here. Thank you very much. Hello everybody, this is Lipsika. Please subscribe to Kakatiya TV. Please subscribe to Kakatiya TV. Please subscribe. Push subscribe. Please subscribe. Hi, nenu RJ Kajal. Subscribe to Kakatiya TV. Chala interesting updates and interesting content untundi Kakatiya TV lo. So definitely ga subscribe cheskondi and kinda kanipustunna bell icon ni kuda meeru nokkite meeku instant ga upload chesina ventane notification kuda vastundi kabatti do subscribe.